హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. పాపులేషన్ ప్రియారిటీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today, relevant to GS పేపర్ 1 of our examination. సొసైటీకి సంబంధించినటువంటి ఆర్టికల్. GS పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్ కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్, కాంప్రహెన్సివ్గా ఆల్ డైమెన్షన్స్ నుంచి దిస్ పర్టికులర్ ఆర్టికల్ని మనం అనలైజ్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి వీడియోస్తో ముందుకు రాబోతున్నాం. విత్ దిస్ అనౌన్స్మెంట్, లెట్ us dive straight into this particular article. So through this particular article, the chief editor of the Hindu is trying to expose some important challenges related to demography and population census in India. భారతదేశంలో జనగణన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కొన్ని సవాళ్ళని అండ్ రెలవెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో మనం ఏం చేద్దాము అంటే, ఫస్ట్ కాంటెక్స్ట్ అనేటటువంటిది మాట్లాడిన తర్వాత సెన్సస్, జనగణన లేదా జనాభా లెక్కల ప్రక్రియ లేదా జనాభా లెక్కల తంతు ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏ కాంటెక్స్ట్లో, ఏ సందర్భంలో మనకి దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈరోజు ద హిందూలో ఎప్పేరైంది తెలుసుకుందామా? వినండి. నిన్న కాక మొన్న మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు భారత పార్లమెంట్ యొక్క దిగువ సభ అయినటువంటి లోవర్ హౌస్ అయినటువంటి లోక్సభలో ఇంటరిమ్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఈ సందర్భంగా బడ్జెట్ స్పీచ్లో భాగంగా ఆవిడ ఒక మాట అన్నారు. ఏంటంటే, భారతదేశంలోని ఫాస్ట్ పాపులేషన్ గ్రోత్ అండ్ డెమోగ్రఫిక్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఛాలెంజెస్, సవాళ్లను అధ్యయనం చేసేందుకు మేము ఒక హై పవర్డ్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి ఆవిడ చెప్పడం అనేది జరిగింది. కంగారు పడద్దు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ డెమోగ్రఫిక్ చేంజెస్, ఇవన్నీ నేను బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్ది నిమిషాల్లో. బట్ వాట్ ఆర్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈస్ ట్రైయింగ్ టు సే? ఇండియన్ పాపులేషన్ ఈస్ గ్రోయింగ్ ఎట్ ఎ ఫాస్టర్ పేస్, ర్యాపిడ్ పేస్. భారతదేశంలో జనాభా విపరీతంగా పెరుగుతుంది. అండ్ ఇండియా ఆల్సో విట్నెస్ స్ట్రైకింగ్ చేంజెస్ ఇన్ డెమోగ్రఫీ యాజ్ వెల్. డెమోగ్రఫిక్ చేంజెస్ కూడా చాలా ఛాలెంజెస్ని పోజ్ చేస్తూ ఉన్నాయని చెప్పి ఈవిడ చెప్తున్నారు. వాట్ యూ మీన్ బై డెమోగ్రఫిక్ చేంజెస్? డెమోగ్రఫీ అంటే ద సైన్స్ ఆఫ్ ఆర్ ద స్టడీ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ ట్రెండ్స్ని అధ్యయనం చేయడాన్ని డెమోగ్రఫీ అని చెప్పి అంటాం. డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే ఏంటి? ద చేంజెస్ దట్ టేక్ ప్లేస్ ఇన్ పాపులేషన్ ట్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, చేంజెస్ ఇన్ ద బర్త్ రేట్స్, చేంజెస్ ఇన్ ద డెత్ రేట్స్, చేంజెస్ ఇన్ ద మైగ్రేషన్ ప్యాటర్న్స్, చేంజెస్ ఇన్ ద సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. సో వాటిని మనం డెమోగ్రఫిక్ చేంజెస్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇండియా యొక్క జనాభా విపరీతంగా పెరుగుతుంది. ఇండియా యొక్క డెమోగ్రఫీలో కూడా స్ట్రైకింగ్ చేంజెస్ అనేటటువంటి మనం విట్నెస్ చేస్తూ ఉన్నాం, మనం ఆవిడే అక్నాలెడ్జ్ చేస్తున్నారు. అండ్ వీటికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయడానికి, అడ్రస్ చేయడానికి, స్టడీ చేయడానికి మేము ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి ఆవిడ అంటున్నారు. మరి ఈ సందర్భంలో ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ ఏం మాట్లాడుతున్నారంటే, ఈ హై పవర్ కమిటీ కానీ లేకపోతే అది చేసేటటువంటి సర్వేలు కానీ ఇవన్నీ మాకెందుకమ్మా? ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరగాల్సినటువంటి సెన్సస్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, జనాభా లెక్కల తంతు ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయండి. 2021లో సెన్సస్ ఎక్సర్సైజ్ అనేటువంటిది జరగాలి. ముందు 2011లో జరిగింది కాబట్టి. కానీ COVID-19 పేరుతో సెన్సస్ ఎక్సర్సైజ్ని పోస్ట్ పోన్ చేశారు. తర్వాత సరైనటువంటి క్రెడిబుల్ రీజన్స్ ఏమైనా చెప్తున్నారా పోస్ట్పోన్మెంట్కి? చెప్పట్లా. కంటిన్యూస్గా పోస్ట్ పోన్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. 1881లో మొదటిసారి ఈ నేల మీద దెన్ బ్రిటిష్ గవర్నమెంట్ ఫస్ట్ టైం సెన్సస్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తప్పకుండా సెన్సస్ ఎక్సర్సైజ్ అనేటువంటి జరుగుతూ వస్తుంది. కానీ 2021లో మొదటిసారి సైకిల్ తప్పింది. ఇప్పుడు 2022లో కండక్ట్ చేయొచ్చు కదా, చైలా పోస్ట్ పోన్ చేశారు. 2023లో కండక్ట్ చేయొచ్చు కదా, చైలా పోస్ట్ పోన్ చేశారు. 2024లో కండక్ట్ చేయొచ్చు కదా. వివిధ రాష్ట్రాలకు మరియు పార్లమెంట్ ఎన్నికలను చూపించి మళ్ళీ ఇన్ఎవిటబుల్గా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. And mind you, no survey can substitute the census which is yet to be conducted for this decade. సెన్సస్ జనాభా లెక్కలు లేదా జనగణని ఏ సర్వే లేదా ఏ హై పవర్ కమిటీ చేసినటువంటి స్టడీస్ కూడా
పూడ్చలేవు. సెన్సస్ మనకి ఒక హోలిస్టిక్ డేటా అనేటువంటిది ఇవ్వగలదు. మధ్యలో తెచ్చినటువంటి ఏ సర్వే అయినా, శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆఫ్ 2020 మధ్యలో తెచ్చారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 2019-21లో తీసుకురావడం అనేది జరిగింది. సో మధ్యలో ఏ సర్వే కండక్ట్ చేసినా సెన్సస్ ఇచ్చేటటువంటి హోలిస్టిక్ డేటా ఏ సర్వే ఇవ్వలేదని చెప్పి మనకి మన ఎడిటర్ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో మరి సెన్సస్ ఇంత సిగ్నిఫికెంట్ అయినప్పుడు, ఇంత ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అయినప్పుడు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కంటిన్యూస్గా పోస్ట్పోన్ చేస్తూ వస్తుంది అని చెప్పడానికి కొంతమంది కొన్ని రీజన్స్ చెప్తారు. ఫస్ట్, గవర్నమెంట్ 2021లో సెన్సస్ కండక్ట్ చేయకపోవడానికి కారణం COVID-19 అని చెప్పింది. దీనికి విమర్శకులు, క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే, నేను చెప్పట్లేదు, క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే, మన ఇండియాలో మాత్రమే కోవిడ్ రాలేదు కదా, బయట దేశాల్లో కూడా COVID-19 అనేది వచ్చింది. బట్ స్టిల్ సమ్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, యూకే, దే హ్యావ్ కంప్లీటెడ్ ది సెన్సస్ ఎక్సర్సైజ్. సెన్సస్ ఎక్సర్సైజ్ని వాళ్ళు కంప్లీట్ చేయడం అనేది జరిగింది. మీరు పబ్లిక్ హెల్త్ అనేటువంటి ఒక పారామీటర్ని చూపించి అప్పుడు పోస్ట్ పోన్ చేశారు. కరెక్టే, 2021లో చేయకూడదు, అది కరెక్టే మీరు చెప్పింది. 2022లో చేయాలి కదా, 2023లో చేయాలి కదా, మిగిలిన కంట్రీస్ చేయలేదా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, దేర్ ఇస్ యాక్చువల్లీ పొలిటికల్ మోటివ్ అని కూడా కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ద ఇంక్యుమెంట్ గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఈజ్ ట్రైయింగ్ టు డిలే ఆర్ పోస్ట్ పోన్ ద సెన్సస్ ఎక్సర్సైజ్ అని చెప్పి క్రిటిక్స్ చెప్తున్నారు. నేను చెప్పట్లా, విమర్శకులు చెప్తున్నారు. అదేంటి సార్, దీనికి సెన్సస్ పోస్ట్ పోన్ చేయడం వల్ల ఎలాంటి పొలిటికల్ మోటివ్ అనేటటువంటిది ఉంటుంది? ద ఇంక్యుమెంట్ గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఈజ్ క్లైమింగ్ దట్ ఇండియా ఈజ్ విట్నెసింగ్ ర్యాపిడ్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్. హిందూ మతస్థుల్ని ఇస్లాంలోకి లేకపోతే క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ చేస్తూ ఉంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. జనాభా లెక్కలు జరిగిందనుకోండి, జనగణన జరిగిందనుకోండి, అది తప్పు అని తేలే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అండ్ ద ప్రెజెంట్ గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఈజ్ క్లైమింగ్ దట్ అదర్ రిలీజియన్స్లో ఫెర్టిలిటీ రేట్ విపరీతంగా పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అంటే మిగిలిన మతస్థులు ఎక్కువ మంది పిల్లల్ని కని భారతదేశాన్ని హిందూ మెజారిటేరియన్ నేషన్గా కాకుండా ఒక ఇస్లాం మెజారిటీ కంట్రీగా లేకపోతే ఒక క్రిస్టియన్ మెజారిటీ కంట్రీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఈ మతాల్లో ఫెర్టిలిటీ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది, ఎంతో మంది పిల్లల్ని కనేస్తున్నారు. 79.8% హిందూస్ ఉన్నటువంటి భారతదేశం ఏదైతే ఉందో దానికి కేవలం 20% ఉన్నటువంటి క్రైస్తవుల నుంచి, అదర్ రిలీజియన్స్ నుంచి చాలా థ్రెట్ అనేటువంటిది ఉంది. ఆ థ్రెట్ నుంచి మేము హిందువుల్ని కాపాడుతున్నాం లేకపోతే దేశ ప్రజల్ని కాపాడుతున్నామని చెప్పి గవర్నమెంట్ క్లెయిమ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ జనగణన జరిగితే అది తప్పు అని తేలేటటువంటి అవకాశం ఉంది అని క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు. అండ్ దాంతోపాటు ద ప్రెజెంట్ గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఈజ్ క్లైమింగ్ దట్ ఇండియాలో కొన్ని కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఇండియాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇన్ని హౌసెస్ అనేటటువంటివి కన్స్ట్రక్ట్ చేయబడి, ఇండియాలో జల్ జీవన్ మిషన్ ద్వారా పైప్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది ఎంతమందికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది మెరుగుపడుతుంది. ప్రజారోగ్యం ఏదైతే ఉంటుందో అది మెరుగుపడడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇండియన్ పీపుల్ ఆర్ విట్నెసింగ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సిన్స్ 2014 2014 నుంచి ప్రజెంట్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లో భారతదేశం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. భారత ప్రజల యొక్క వెల్బీయింగ్ అనేటువంటిది ఎన్ష్యూర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ జనగణన అనేటటువంటిది, సెన్సస్ అనేది జరిగితే ఇవన్నీ తప్పు అని తేలేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే ద ప్రెజెంట్ గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఈస్ కంటిన్యూస్లీ డిలేయింగ్ ఆర్ పోస్ట్పోనింగ్ ద సెన్సస్ ఎక్సర్సైజ్, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎక్సర్సైజ్ దట్ ఎనీ గవర్నమెంట్ కెన్ కండక్ట్ టు ఎన్ష్యూర్ గుడ్ గవర్నెన్స్. సో క్రిటిక్స్ ఈ వాదనలతో ముందుకు రావడం అనేది జరిగింది. సో విత్ దిస్ కాంటెక్స్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెన్సస్. జనగణన లేదా జనాభా లెక్కలు అంటే అర్థం ఏంటి? అండ్ దాంతోపాటు ద హిస్టరీ ఆఫ్ సెన్సస్ ఇన్ ఇండియా. సెన్సస్ ఫస్ట్ టైం ఎప్పుడు కండక్ట్ చేయబడింది, ఓవర్ ద టైం ఎలా కండక్ట్ చేయబడుతూ వస్తుంది. అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, సిన్స్ ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ ఈస్ క్లైమింగ్ దట్ census is the most important and significant and fundamental exercise that needs to be carried out by any government. ఏ ప్రభుత్వం అయినా ఫస్ట్ చేయాల్సింది అది అని చెప్తున్నారు, ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో లెట్ us try to explore the significance of census. సెన్సస్ ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి తప్పకుండా కండక్ట్ చేయాలి. అండ్ వీ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ సమ్ ఇంపార్టెంట్ అండ్ కీ ఇన్సైట్స్ గివెన్ బై ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ. కొన్ని కీ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు డెమోగ్రఫిక్ షిఫ్ట్ ఇన్ ఇండియా, డెమోగ్రఫిక్ చేంజెస్ ఇన్ ఇండియా, దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఇవ్వడం అనేది జరిగింది. వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్ డైమెన్షన్స్ నుంచి కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా ఒక ఆర్టికల్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ద సోల్ ఆఫ్ ద ఆర్టికల్ ఏదైతే ఉందో అది పట్టుకోవాలి. అందుకే నేను ద బ్యాక్ స్టోరీ, ద బ్యాక్గ్రౌండ్ మీద ఎక్కువ ఎంఫసిస్ అనేటటువంటిది ఇస్తాను. ఎప్పుడైతే ఈ బ్యాక్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమవుతుందో మీ వరల్డ్ వ్యూ అనేటటువంటిది చేంజ్ అవుతుంది.
ఇలాంటి ఆర్టికల్స్ని అర్థం చేసుకునే విధానం అనేటటువంటిది మారుతుంది. ఆల్వేస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో నేర్చుకునే ప్రయత్నం చేయండి. జస్ట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఫ్యాక్ట్స్ అనేటటువంటివి నేను జాట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద వే. దట్ విల్ డెఫినెట్లీ కాస్ట్ యూ అన్ అటెంప్ట్. సో మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి టైం మీరు కోల్పోతారు ఒక అటెంప్ట్ పోతే. సో అందుకే ఇంత ఎంఫసిస్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో నౌ డెల్వ్ డీప్ ఇన్ టు ద సెన్సస్ ఎక్సర్సైజ్. జాగ్రత్తగా పూర్తిగా వినాలి, మీకు పూర్తి అవగాహన అనేటువంటిది వస్తుంది ఈ టాపిక్ మీద. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద డెఫినేషన్ ఆఫ్ సెన్సస్. సెన్సస్ అంటే జనగణన అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ టోటల్ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, కంపైలింగ్, అనలైజింగ్ and disseminating demographic, economic and social data pertaining to all persons in a country. సో ఒక దేశంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని కలెక్ట్ చేయడం, వాటిని కంపైల్ చేయడం. ఎలాంటి డేటా కలెక్ట్ చేస్తారు సార్ అంటే దోస్ పీపుల్ హూ వర్ టాస్క్డ్ విత్ దిస్ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ సెన్సస్, వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరి యొక్క ఏజ్ ఎంత, అండ్ మ్యారిటల్ స్టేటస్, వాళ్ళకి వివాహం అయిందా లేదా, ఎక్కడ పుట్టారు, అండ్ ఎంత కాలం నుంచి ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రదేశంలో ఉంటున్నారు, వాళ్ళ నేషనాలిటీ ఏంటి, ఏ దేశస్తులు, వాళ్ళ మతం, లేకపోతే వాళ్ళ స్కెడ్యూల్డ్ కులాలకు కానీ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్కి కానీ చెందినటువంటి వాళ్ళ లిటరసీ, అందులో అక్షరాస్యత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఎవరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత, మదర్ టంగ్ ఏంటి, లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, ఇవన్నీ కనుక్కోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ డేటాని కలెక్ట్ చేసిన తర్వాత కంపైల్ చేస్తారు. అంటే ఒక పర్టికులర్ మండలం లేదా తాలూకాలో ఎంతమంది ఉంటున్నారు, దానిలో పురుషులు ఎంతమంది అండ్ దాంతోపాటు స్త్రీలు ఎంతమంది, ఆ తాలూకా యొక్క పాపులేషన్ ఎంత, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ యొక్క పాపులేషన్ ఎంత, ఇలా కంపైల్ చేస్తారు. తర్వాత ఎనలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ డేటాను ఉపయోగించుకొని ఏం చేస్తారు? ఆ డేటాని ప్రాసెస్ చేసి ఒక పర్టికులర్ రీజియన్లో సెక్స్ రేషియో అనేటటువంటిది ఎలా ఉంది, ఒక పర్టికులర్ రీజియన్లో బర్త్ రేట్ అనేది ఎలా ఉంది, ఒక పర్టికులర్ రీజియన్లో డెత్ రేట్ అనేటువంటిది ఎలా ఉంది, ఒక పర్టికులర్ రీజియన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, బౌద్ధులు ఎంతమంది ఉన్నారు, జైన మతస్థులు ఎంతమంది ఉన్నారు, స్కెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్కెడ్యూల్డ్ మతాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవి ఇస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి, కులం అనేటటువంటిది అడగరు, జస్ట్ ఒకటే అడుగుతారు, స్కెడ్యూల్డ్ కులానికి చెందిన వాళ్ళ కాదా, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందినటువంటి వాళ్ళ కాదా అని మాత్రమే అడుగుతారు. స్కెడ్యూల్ కులాలకు చెందినటువంటి వాళ్ళని చెప్తే దానిలో ఏ కులం అని ఏమైనా అడుగుతారా? అడగరు. అది క్యాస్ట్ సెన్సస్ కింద వస్తుంది, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని చెప్పి చెప్తామన్నమాట. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్సర్సైజ్. ఓకే రైట్, అది మొత్తం ఓన్లీ ఒకసారి 2011లో మాత్రమే జరగడం అనేది జరిగింది. ఓకేనా? ఇన్ షార్ట్, సెన్సస్ ఈజ్ ఎ టోటల్ ప్రాసెస్ ఆఫ్ ఆర్ ఎ సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ scientific process of collecting, compiling, analyzing and disseminating demographic, economic and social data of all persons in a country. ఒక దేశంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని కలెక్ట్ చేయడం, కంపైల్ చేయడం, ఎనలైజ్ చేయడం, డెసిమినేట్ చేయడం, ప్రాసెస్ చేయడం, దాన్ని ఏమంటాం? సెన్సస్ అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ సెన్సస్ వల్ల ఏం లాభం ఉంటుంది? ఇట్ ప్రొవైడ్స్ ద ట్రెండ్స్ ఇన్ పాపులేషన్. జనాభాలో ఎలాంటి ట్రెండ్స్ అనేటువంటివి ఉన్నాయి, జనాభా పెరుగుదల ఏ విధంగా ఉంది, ఒక ప్రాంతంలో జనాభా తగ్గుదల ఏ ప్రాంతం ఎలా ఉంది, లేకపోతే ఉమెన్ పాపులేషన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, అండ్ మేల్ పీపుల్ యొక్క పర్సంటేజ్ అనేటువంటిది ఎలా ఉంది, బర్త్ రేట్ ఎలా ఉంది, డెత్ రేట్ ఎలా ఉంది. సో ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటారన్నమాట. మరి ఇండియాలో ఈ సెన్సస్ డేటాని ఎవరు కండక్ట్ చేస్తారు సార్ అంటే ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. దిస్ ఆఫీస్ ఎవరి అండర్లో ఉండమని ఏ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో అందుకే వీటన్నింటినీ కూడా చెప్తున్నాను. అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాపులేషన్ సెన్సస్ అనేటటువంటిది మన రాజ్యాంగంలో యూనియన్ సబ్జెక్ట్ కింద రావడం అనేటువంటి జరుగుతుంది. మన రాజ్యాంగంలో Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్టు లేదా సెంట్రల్ లిస్ట్ అంటాం, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు, 3 ఉంటాయి. యూనియన్ లిస్టులో ఉండే సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఆపరేషనలైజ్ చేయగలదు. స్టేట్ లిస్టులో ఉండే సబ్జెక్ట్స్ మీద రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేయగలవు, నిర్ణయాలు తీసుకోగలవు. అండ్ కాన్కరెంట్ లిస్ట్ లేదా ఉమ్మడి జాబితా ఏదైతే ఉందో దానిలో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. సో దిస్ పాపులేషన్ సెన్సస్ యూనియన్ సబ్జెక్ట్ కాబట్టి
కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే దీని మీద నోటిఫికేషన్స్ ఇవ్వగలదు, దీని మీద నిర్ణయాలు తీసుకోగలదు, దీని మీద చట్టాలు అనేటువంటివి చేయగలదన్నమాట. సో మన రాజ్యాంగంలోని 7th షెడ్యూల్లో సీరియల్ నెంబర్ 69 యూనియన్ లిస్ట్లో భాగంగా మనకి పాపులేషన్ సెన్సస్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ విషయానికి వస్తే ఆర్టికల్ 246 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ద సెన్సస్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియా. ఓకేనా, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్. అండ్ లీగల్ బ్యాకింగ్కి వస్తే సెన్సస్ ఎక్సర్సైజ్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ద ప్రాసెస్ ఏ విధంగా ఫాలో అవ్వాలి అని చెప్పేటటువంటి చట్టం ఏంటంటే, ద రూల్స్ని ఇచ్చేటటువంటి చట్టం ఏంటి అంటే సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948. భారతదేశానికి స్వతంత్రం రాగానే ఈ చట్టం అనేటటువంటి చేయబడ్డం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ యాక్ట్ ఏదైతే ఉందో దట్ లీగలైజెస్ సెన్సస్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియా అండ్ ఆర్టికల్ 246 కాన్స్టిట్యూషనలైజెస్ సెన్సస్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియా. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే ఈ సెన్సస్ ఎక్సర్సైజ్ యొక్క హిస్టరీ ఏంటి సార్, చరిత్ర ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏన్షియన్ టైమ్స్ నుంచే ద కాన్సెప్ట్ ఆఫ్ సెన్సస్ అనేటటువంటిది మన భారతదేశంలో ఉందమ్మ. వేదిక్ పీరియడ్ మనం గమనిస్తే ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటటువంటిది డిక్లైన్ అవ్వడం అనేది జరిగిందో, వేదిక్ పీరియడ్ ఆర్ వేదిక్ సివిలైజేషన్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది అరౌండ్ 1500 బీసీ. సో 1500 బీసీ నుంచి 500 బీసీ కాలాన్ని వేదిక్ పీరియడ్ అంటాం. వేదిక్ పీరియడ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. ఎర్లీ వేదిక్ పీరియడ్ 1500 బీసీ టు 1000 బీసీ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ 1000 బీసీ టు 500 బీసీ. సో వేదిక్ పీరియడ్ అని లేటర్ వేదిక్ పీరియడ్ సమయంలో అరౌండ్ 800 బీసీ టు 600 బీసీ ఈ సమయంలో ఏం జరిగింది, ఫస్ట్ టైం పాపులేషన్ సెన్సస్ అనేటువంటిది కండక్ట్ చేయబడడం అనేది జరిగింది అకార్డింగ్ టు ఆర్ ఏన్షియంట్ టెక్స్ట్ ఆర్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్. అండ్ ఈవెన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ పాపులేషన్ సెన్సస్ గురించి కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రాలు కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. మౌర్యన్ రూల్ ఎప్పుడైతే కొనసాగడం అనేటువంటి జరిగిందో ఆ సమయంలో కూడా అరౌండ్ 3rd century బీసీ పాపులేషన్ మెట్రిక్స్ అనేటటువంటివి కలెక్ట్ చేసేవాళ్ళంట. ఎందుకంట స్టేట్ పాలసీ ఆఫ్ టాక్సేషన్, ఎవరి మీద ఎన్ని పన్నులు వేయాలి, సో ఎక్కడి నుంచి ఎంత పన్నులు సేకరించాలి అనేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద డెసిషన్స్ అనేటటువంటివి తీసుకునేందుకు. అండ్ తర్వాత మొఘల్ టైమ్స్లో కూడా పాపులేషన్ సెన్సస్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది కండక్ట్ చేయబడిందని చెప్పి అప్పటి అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ అనేటటువంటివి చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ దట్ ఈస్ ఐన్-ఇ అక్బరీ ఏదైతే ఉందో అది ఏం చెప్తుంది అంటే కాంప్రహెన్సివ్ డేటా ఆఫ్ పాపులేషన్, ఇండస్ట్రీ, వెల్త్ అండ్ అదర్ క్యారెక్టరిస్టిక్స్ గురించి అప్పుడు కలెక్ట్ చేయబడేది, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయబడేది, అర్థం చేసుకోబడేది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ కొలనియల్ టైంలో ఎప్పుడు మనకి దిస్ సెన్సస్ ఎక్సర్సైజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఎప్పుడైతే తమ యొక్క అథారిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగిందో, తమ యొక్క హోల్డ్ అనేటువంటి తెచ్చుకోవడం అనేటువంటిది జరిగిందో ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద, అరౌండ్ 1800sలోనే పాపులేషన్ ఎక్సర్సైజ్ అనేటువంటిది వాళ్ళు కొనసాగించారు. ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ ప్రిన్స్ అనేటటువంటి బ్రిటిష్ స్కాలర్ అండ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్, ఆయన అలహాబాద్లో మొదటిసారి పాపులేషన్ ఎక్సర్సైజ్ 1824లో కండక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ బనారస్లో కూడా 1828లో పాపులేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేయబడడం అనేది జరిగింది బై జేమ్స్ ప్రిన్స్. అండ్ తర్వాత 1830sలో 1830లో హెన్రీ వాల్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ బంగ్లాదేశ్లో భాగంగా ఉన్నటువంటి ఢాకా, అక్కడ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ లార్డ్ డలహౌసీ టైంలో 1847 సమయంలో క్వింటెనియల్ సెన్సస్ ఎక్సర్సైజ్ అనేటువంటి చేశారు. అంటే ప్రతి 5 yearsకి ఒకసారి పాపులేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేయడం అనేది, బట్ ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ దీని తర్వాత ఫస్ట్ నాన్ సింక్రనస్ సెన్సస్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది గవర్నర్ జనరల్ లార్డ్ మేయో ఆధ్వర్యంలో 1872లో జరగడం అనేది జరిగింది. నాన్ సింక్రనస్ అంటే ఏంటి, దేశవ్యాప్తంగా ఒకేసారి జరగలేదు, వేరు టైమ్స్లో జరగడం అనేటువంటి జరిగిందన్నమాట. మరి ఫస్ట్ సింక్రనస్ సెన్సస్ ఎక్సర్సైజ్ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి జనాభా లెక్కల లెక్కింపు లేదా జనాభా గణన అనేటటువంటిది ఎప్పుడు జరిగింది అంటే 1881లో జరగడం అనేటటువంటిది జరిగింది. February 17th 1881 ఆ డేట్ని యూజ్ చేయడం అనేది జరిగింది బై WC ప్లాడెన్, ఈ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆ సమయంలో. సో అప్పుడు ఈయన ఫస్ట్ సింక్రనస్ సెన్సస్ అనేటటువంటిది ఎక్సర్సైజ్ అనేటటువంటిది కండక్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ 1891లో తర్వాత కండక్ట్ చేయబడడం అనేది జరిగింది, తర్వాత 1901లో కండక్ట్ చేయబడడం అనేది జరిగింది, తర్వాత 1911లో కండక్ట్ చేయబడడం అనేది జరిగింది,
ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి కండక్ట్ చేస్తూ వచ్చారు. బట్ కానీ రీసెంట్గా 2011 తర్వాత జరగాల్సినటువంటి 2021లో జరగాల్సినటువంటి ది సెన్సస్ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది పోస్ట్ పోన్ అవ్వడం అనేది జరిగింది. గవర్నమెంట్ చెప్పినటువంటి రీజన్ ఏంటి అంటే కోవిడ్-19 వల్ల పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ అనేటటువంటి ఉంటాయి కాబట్టి దీస్ పీపుల్ ఇంటింటికి తిరిగి డేటా అనేటటువంటి కలెక్ట్ చేయాలి కాబట్టి దానివల్ల ప్రజారోగ్యం మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సెన్సస్ ఎక్సైజ్ మేము పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా సెన్సస్ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది డిలే అవుతూ రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అండ్ వై దిస్ సెన్సస్ ఎక్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us look at the significance of census exercise. జనగణన లేదా జనాభా లెక్కల ప్రక్రియ అనేటటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ సార్, ఏ రకంగా ఇంపార్టెంట్ తెలుసుకుందామా? వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ లార్జ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దేశ ప్రజల గురించి అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డేటా గవర్నమెంట్స్ సెన్సస్ ఎక్సైజ్ ద్వారా కలెక్ట్ చేయగలవు. సో పాపులేషన్ మెట్రిక్స్ తెలుసుకుంటే అది ఎలా ఉపయోగపడుతుంది సార్ అంటే, ఒకవైపు పాపులేషన్ని పెట్టి ఇంకొక వైపు మన రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి మనం ఏం చేయొచ్చు, ఇంకా ఈ రిసోర్సెస్ని పీపుల్ యాక్సెస్ చేసుకునే విధంగా ఎలాంటి పాలసీస్ చేయాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచించవచ్చు. ఎందుకంటే ఒకవేళ రిసోర్స్ క్రంచ్ ఉందనుకోండి, పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, కానీ రిసోర్సెస్ అనేటటువంటివి లేవనుకోండి, పీపుల్ బతకడానికి ఏం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది, కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్యూయల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్సహారన్ ఆఫ్రికన్ రీజియన్ చూడండి. సబ్సహారన్ ఆఫ్రికన్ రీజియన్లో రిసోర్స్ క్రంచ్ వల్ల ఇప్పుడు మాలే కానీ, నైజర్ కానీ, రిపబ్లిక్ ఆఫ్ కాంగో కానీ ఈ ప్రాంతాల్లో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్, మిలిటరీ కూస్ ఇవన్నీ నడుస్తున్నాయి. పీపుల్ మధ్య లా అండ్ ఆర్డర్ స్టేబుల్గా ఉండదు. ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ విపరీతంగా ఏమవుతున్నాయి, డిప్రైవ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల రిసోర్సెస్ ఎప్పుడైతే క్రంచ్ ఏర్పడుతుందో కాంపిటీషన్ ఏర్పడుతుంది పీపుల్ మధ్య. సో ద థాట్స్ టు ఎక్వైర్ లాట్ మెనీ రిసోర్సెస్ అది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో నేను కానీ నా పిల్లలు కానీ బాగుండాలంటే నా రిసోర్సెస్ సమకూర్చుకోవాలి, మేమంతా దీనిగా ఉండాలంటే. సో అందుకోసం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి, పీడిత వర్గాలకి పీడక వర్గాలకి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది మొదలవుతుంది. లా అండ్ ఆర్డర్ ఇవన్నీ డిస్రప్ట్ అవుతాయి అన్నమాట. సో పీపుల్ యొక్క వెల్ బీయింగ్ ఎన్ష్యూర్ చేయాలన్నా, ఒక స్టేబుల్ లైఫ్ అనేటటువంటిది ఎన్ష్యూర్ చేయాలన్నా, సో పాపులేషన్ మెట్రిక్స్ ఏవైతే ఉంటాయో క్యాల్కులేట్ చేయడం, దానికి పాపులేషన్ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో గమనించి పాపులేషన్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉంటాయో చేసి ఆ విధమైనటువంటి పాలసీస్ చేయడం ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు గుడ్ గవర్నెన్స్ కూడా ఇది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకీ గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, చాలా డెఫినేషన్స్ ఉంటాయి. బట్ నా దృష్టిలో గుడ్ గవర్నెన్స్ ఈజ్ అకామిడేటింగ్ స్కేర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో ఒక స్కూల్ లేదనుకోండి, అక్కడ స్కూల్ కట్టించడమే గుడ్ గవర్నెన్స్. ఒక ప్రాంతంలో పైప్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేదనుకోండి, అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడమే గుడ్ గవర్నెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో రైతులకు విత్తనాలు అది లేవనుకోండి, వాళ్ళకి తక్కువ కాస్ట్కో లేకపోతే ఉచితంగానో విత్తనాలు అందించడమే గుడ్ గవర్నెన్స్, అంతే కదా. సో మరి ఏవి ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఆయన ఐడెంటిఫై చేయడానికి మనకి ఏం ఉపయోగపడుతుంది, ది సెన్సస్ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు డిఫరెంట్ పాలసీస్ చేయొచ్చు, డిఫరెంట్ స్ట్రాటజీస్తో ముందుకు రావచ్చు, ప్లానింగ్ అనేటటువంటి చేయొచ్చు, అండ్ డిఫరెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా ముందుకు రావచ్చు డిపెండింగ్ ఆన్ దిస్ పర్టికులర్ డేటా. అండ్ దాంతోపాటు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దానికోసం కూడా పాపులేషన్ సెన్సస్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. డీలిమిటేషన్ అంటే సింప్లీ లిటరలీ మీన్స్ ఫిక్సింగ్ బౌండరీస్ ఆఫ్ వాట్, బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. వేరు నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క బౌండరీస్ని మారుతున్నటువంటి జనాభాని బేస్ చేసుకొని చేంజ్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని చెప్పి అంటామన్నమాట. ఇట్ అలైన్స్ విత్ వన్ ఓట్ వన్ వాల్యూ పాలసీ. ఒక ఓటుకి ఒకే రకమైన వాల్యూ ఉండాలి, ఒక ఓటుకి ఎక్కువ వాల్యూ ఒక ఓటుకి తక్కువ వాల్యూ ఉండకుండా ఉండడానికి ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఎప్పటికప్పుడు మారుతున్న జనాభా ప్రకారం. మరి జనాభా లెక్కలు లేదా జనాభా గణన ప్రక్రియ అనేటటువంటిది కంటిన్యూ లేకపోతే దిస్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయగలుగుతారా, కంప్లీట్ చేయలేరు. అండ్ దాంతోపాటు బిజినెసెస్ అనేటటువంటివి వేరు ప్రాంతాలకి పెనిట్రేట్ అవ్వాలన్నా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటటువంటిది పెరగాలన్నా ఈ జనాభా లెక్కలు అనేటువంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో ఒక పర్టికులర్ బిజినెస్ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఆ ప్రాంతంలో అక్కడ బిజినెస్ ఒక కొత్త యూనిట్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో స్కిల్డ్ లేబర్ ఉన్నారని చెప్పి జనాభా లెక్కలు చెప్తున్నాయి అనుకోండి, ఆ ప్రాంతంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదా ఒక సర్వీస్ యూనిట్ ఏదైతే ఉందో అది పెట్టే ప్రయత్నం చేస్తారు, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి. అండ్ దాంతోపాటు బిజినెస్ గ్రోత్, ఓవరాల్ ఎకానమీకి కూడా అది చాలా మేలు చేయడం అనేటువంటి జరుగుతుంది.
అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే గివింగ్ గ్రాంట్స్ లేదా ఫినాన్షియల్ రిసోర్సెస్ని వేరు వేరు ప్రాంతాలకి సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేయాలంటే ఫినాన్స్ కమిషన్ అనేటువంటిది ఇవ్వాలంటే దానికి పాపులేషన్ అనేటువంటిది బేస్ చేసుకొని ఇస్తారన్నమాట. సెన్సస్ డేటా అని ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ ప్రాంతంలో జనాభా ఎక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంటే అక్కడ యొక్క పీపుల్ యొక్క నీడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. పీపుల్ యొక్క నీడ్స్ ఎక్కువ ఉంటే అక్కడికి ఎక్కువ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఛానల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది, పంపించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో ఆ విధంగా ఫినాన్షియల్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి నిర్ణయాలు తీసుకుంటాయి. బడ్జెట్ షేర్ ఎలా ఉండాలి, ఫండింగ్ షేర్ అనేది ఎలా ఉండాలి, వీటి ప్రాతిపదికన నిర్ణయించబడ్డమైనటువంటి జరుగుతుంది. అందుకే దీస్ సెన్సస్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ కొన్ని ఇంపార్టెంట్ ఇన్సైట్స్ కూడా ఇచ్చారని చెప్పుకున్నామా, వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడదాం, వినండి. సో ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ ఈ లాస్ట్ పేరాలో ఏం చెప్పడం అనేది జరిగిందో చూడండి. ఇండియా డ్రాస్టిక్ డెమోగ్రఫిక్ షిఫ్ట్ని విట్నెస్ చేయడం అనేది జరుగుతుంది. పాపులేషన్ ర్యాపిడ్గా పెరుగుతుంది. అండ్ దాంతోపాటు పాపులేషన్ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా చాలా చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా we also entered into the demographic dividend opportunity window in 2005 to 2006. సో 2005 నుంచి డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ విండోలోకి మన దేశానికి మంచి చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఫేజ్లోకి మనం ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఇంతకీ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ఎ ఫినామినాన్ దట్ అకర్స్ వెన్ ఎ కంట్రీస్ పాపులేషన్ స్ట్రక్చర్ షిఫ్ట్స్ ఫ్రమ్ హై ప్రపోర్షన్ ఆఫ్ డిపెండెంట్స్ టు హ్యావింగ్ ఏ హయ్యర్ ప్రపోర్షన్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ అడల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో వర్కింగ్ ఏజ్ అడల్ట్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అంటే 25 to 50 years ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎవరికంటే డిపెండెంట్స్ పాపులేషన్ కంటే. వేరే వాళ్ళ మీద డిపెండెంట్స్ ఎవరు మామూలుగా ఒక దీనిలో ఒక సోషల్ స్ట్రక్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ తల్లిదండ్రుల మీద కానీ లేకపోతే గార్డియన్స్ మీద కానీ డిపెండ్ అవుతారు. అండ్ దాంతోపాటు ఎల్డర్లీ పీపుల్ వృద్ధులు కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. పిల్లల మీద కానీ లేకపోతే ప్రభుత్వాల మీద కానీ డిపెండ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అవునా, వీళ్ళు పని చేయగలరా? పని చేయలేరు. బట్ వర్కింగ్ ఏజ్ అడల్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పని చేయగలరు. సో వర్కింగ్ ఏజ్ అడల్ట్స్ యొక్క పాపులేషన్ పెరిగితే ఏమవుతుంది, కంట్రీ యొక్క ఎకానమీ కూడా విపరీతంగా సిగ్నిఫికెంట్గా గ్రో అవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట, దేశ ఆర్థిక వ్యవస్థ. అవునా కదా? సో ఇండియా దిస్ పర్టికులర్ ఫేజ్లోకి 2005లో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. 2005 నుంచి వర్కింగ్ ఏజ్ అడల్ట్స్ అనేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కంపేర్ టు డిపెండెంట్స్ అనమాట. ఇది మనకి 2055 లేదా 2060 వరకు కొనసాగేటటువంటి అవకాశం ఉందని చెప్పి మన డెమోగ్రఫిక్ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్తున్నాయి. అయితే ఇక్కడ మన చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ ఏమంటున్నారంటే వర్కింగ్ ఏజ్ అడల్ట్స్ ఎక్కువ ఉండడం పెద్ద గొప్పేం కాదు. ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించాలి. వర్కింగ్ ఏజ్ పీపుల్ ఉన్నారు కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవనుకోండి, వాళ్ళు అండర్ ఎంప్లాయిడ్ ఉన్నారనుకోండి, దానివల్ల యూజ్ ఏముంది? ఉండదు. అండ్ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేటటువంటిది కూడా కల్పించాలి. సామాజిక భద్రత ఏదైతే ఉందో సోషల్ సెక్యూరిటీ నెట్లోకి పెన్షన్స్ కానీ అండ్ అదర్ పిఎఫ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోకి వాళ్ళని తీసుకురావాలి. సో అప్పుడే ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ని యాజ్ ఎ కంట్రీ మనం ఉపయోగించుకోగలము అని చెప్పడం అనేది జరిగింది. సో స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్, నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నాన్ అగ్రికల్చరల్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేయగలుగుతామో అప్పుడే మనం ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ని ఫ్రూట్స్ని మనం ఎంజాయ్ చేయగలుగుతామని చెప్తున్నారు. అండ్ దిస్ హై పవర్ కమిటీ ఏదైతే ఉందో ఇది కీలకమైన రోల్ ప్లే చేయాలి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచే విషయంలో, సోషల్ సెక్యూరిటీ నెట్లోకి మన దేశంలో ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ పాపులేషన్ తీసుకురావడంలో. అండ్ దాంతోపాటు పీపుల్కి ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్, ర్యాపిడ్ అర్బనైజేషన్ కానీ మెకనైజేషన్ ఆఫ్ వర్క్లో మెకనైజేషన్ పెరిగిపోతే అంటే మెషిన్ వర్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే అది దేనికి దారితీస్తుందంటే ఏలినేషన్కి దారితీస్తుంది. సోషియాలజీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మార్క్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఏలినేషన్కి దారి తీయడం అనేది జరుగుతుంది. అంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు, ఒక వెలివేత అనేటువంటిది ఉంటుంది. వర్క్ వేరు నేను వేరు అనేటువంటి భావన అనేటువంటిది అయిపోతుంది, వర్క్ని ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో పీపుల్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అండ్ వెల్ బీయింగ్, వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ హెల్త్ అన్నీ బాగుండాలంటే ఆ వర్క్ కూడా సరిగ్గా ఉండాలి. సో ఆ విధమైనటువంటి చర్యలు, పాలసీ డిసిషన్స్ ఈ కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి హై పవర్ కమిటీ తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పి మనకి ఆథర్ చెప్పడం అనేది జరిగిందా? అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఇంత డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి కాంప్రహెన్సివ్గా ఎప్పుడైతే మీరు ఒక ఆర్టికల్ని అప్రోచ్ అవుతారో
అప్పుడే మెయిన్స్లో ఏ క్వశ్చన్ ఎపైర్ అయినా మీరు రాయగలుగుతారు. ఓకేనా? మరి ఈ టాపిక్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తా ఉన్నాను, వీలైతే ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఎలా అప్రోచ్ అవుతారు ఏంటి ఒక జిస్ట్ అయినా కామెంట్స్లో తెలియజేయండి. ఎంతవరకు మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నారో చూస్తాను. సో క్వశ్చన్ చూడండి, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ associated with the census in India. జిఎస్ పేపర్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్ 250 వర్డ్స్ 15 మార్క్స్కి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. 250 వర్డ్స్ క్వశ్చన్ ఎంత టైంలో రాసే ప్రయత్నం చేయాలి? 9 to 11 minutes తీసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ ఎన్ని పేజెస్లో రాసేటటువంటి ప్రయత్నం చేయాలి? 2.5 pages to 3 pagesలో రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. సో వీలైతే రాయండి, లేకపోతే జస్ట్ అయినా అంటే ఎలా ఎప్పుడు ఇంట్రడక్షన్లో ఏమి ఇంక్లూడ్ చేస్తారు, బాడీలో ఏమి ఇంక్లూడ్ చేస్తారు, కన్క్లూజన్లో ఏమి ఇంక్లూడ్ చేస్తారు, సో దాన్నైనా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? రైట్ నా దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినాలి. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యాజ్ అరిహా టర్న్స్ 3, మదర్ ధారాషా అపీల్స్ టు ప్రైమ్ మినిస్టర్ టు ఇంటర్వీన్. One of the most important articles appeared in the Hindu newspaper today relevant to GS paper 2 of our examination. International relations లోని ఇండియన్ డయాస్పోరాకి చెందినటువంటి ఆర్టికల్, సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ని మనం కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోవాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ బ్యాక్గ్రౌండ్, సమ్ బ్యాక్ స్టోరీ అనేటువంటిది మీకు అర్థం కావాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ హూ ఈస్ దిస్ అరిహా షా అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కేస్ రిలేటెడ్ టు హర్. అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. ద ఇయర్ 2018, a Gujarati software engineer named Bhavesh Shah went to Germany with his wife Dhara Shah, and this couple gave birth to a beautiful girl child named Ariha in 2021. 2021లో ఒక పండంటి ఆడబిడ్డకి వీళ్ళు జన్మనివ్వడం అనేటువంటి జరిగింది. And all was going well till the fateful day in September 2021, something happened. What happened? Ariha's grandmother, ధారాషా యొక్క మదర్ ఎవరైతే ఉంటారో ఆవిడ జర్మనీని విజిట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే వాళ్ళ గ్రాండ్ డాటర్ అయినటువంటి అరిహాషాని చూడడానికి. మరి అమ్మమ్మ తన మనవరాలైనటువంటి అరిహాని ఆడిస్తూ యాక్సిడెంటల్గా అరిహాషాని, ఆ మనవరాలని హట్ చేయడం అనేటువంటి జరిగింది. వెంటనే తల్లిదండ్రులు ఏం చేశారు? జర్మనీలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి పాపను పట్టుకెళ్ళారు. ఆ హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్పింది అంటే 7 ఏళ్ల పసిపాప అయినటువంటి అరిహాషా యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సివియర్గా ఎఫెక్ట్ అయినాయి. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పసిపాప మీద సెక్షువల్ అసాల్ట్కి పాల్పడమైనటువంటి జరిగింది. సో ఈ పరిస్థితుల మధ్య మేము పాపని తల్లిదండ్రులకి అప్పగించలేము, పేరెంట్స్ కస్టడీకి ఇవ్వలేము, బట్ రాదర్ వి విల్ మూవ్ హర్ టు ఏ ఫాస్టర్ కేర్. జర్మనీలో చిన్నపిల్లల్ని చూసుకునేటటువంటి ఒక అడల్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ పంపిస్తాం, జర్మన్ చైల్డ్ కేర్ సర్వీసెస్కి పంపిస్తామని చెప్పి పేరెంట్స్ మీద ఏం చేశారు? సెక్షువల్ అసాల్ట్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కేసు అనేటటువంటిది నమోదు చేయడం అనేది జరిగిందమ్మా. కేసు నమోదు చేసిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరి మీద ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది చేశారు. ఇన్వెస్ట్ చేసిన అథారిటీస్ ఏం చెప్పారంటే సెక్షువల్ అసాల్ట్ అనేటువంటిది జరగలేదు, కానీ దే అక్యూజ్ ద పేరెంట్స్ బోత్ భవేష్ షా అండ్ ధారా షా ఆఫ్ నెగ్లెజెన్స్. పాపను పట్టించుకోలేదు, పాపను చూసుకోలేదు అనేటటువంటి ఛార్జెస్ ఏవైతే ఉంటే వాటిని మోపడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ సబ్సిక్వెంట్లీ ఇన్ ద ఇయర్ 2022 ఈ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఫార్మల్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా ఎండ్ చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ వాళ్ళ మీద ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో అది పూర్తిగా కొట్టివేసినప్పటికీ తల్లిదండ్రులకి అప్పగించలేదన్నమాట. 2022, 2023లో కూడా అప్పగించినటువంటి పరిస్థితి. అండ్ ఈ సమయంలో ఎవరైతే పాపను చూసుకుంటున్నటువంటి చైల్డ్ కేర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారో, ద అడల్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏం చేశారు? తల్లిదండ్రుల మీద ఒక సివిల్ కేసు అనేటువంటిది వేయడం అనేది జరిగింది. దే ఫైల్డ్ ఎ సివిల్ కస్టడీ కేస్ ఫర్ ద టెర్మినేషన్ ఆఫ్ పేరెంటల్ రైట్స్ అండ్ పర్మనెంట్ కస్టడీ ఆఫ్ ద చైల్డ్. అంటే ఆ పేరెంట్స్కి ఆ పాపని పెంచేటటువంటి హక్కు ఎంత మాత్రం లేదు, ఎందుకంటే పాప యొక్క హెల్త్, మెంటల్ హెల్త్ మీద కూడా సివియర్ ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది ముందు జరిగినటువంటి తంతు. సో పర్మనెంట్గా ఆ పాప
చైల్డ్ కేర్ సర్వీసెస్లోనే ఉంచేయాలి అనే కేసు ఫైల్ చేశారు. అప్పటి నుంచి బోత్ దీస్ పేరెంట్స్ భవేష్ షా అండ్ తారా షా మా పాపను మాకు అప్పగించేయండి అని చెప్పి జర్మన్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో కోర్ట్స్లో లీగల్ బ్యాటిల్లో ఉన్నారన్నమాట. మరి ఇప్పుడు మొత్తానికి చిన్నపిల్లైనటువంటి హరిహా షాకి 3 ఏళ్ళు కంప్లీట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంలో దిస్ హరిహా షా కేసు ఏదైతే ఉందో అది కొత్త టర్న్ తీసుకోవడం అనేది జరిగింది. హరిహా మదర్ అయినటువంటి ధారా షా ఆవిడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి రీసెంట్గా అప్పీల్ చేశారు. ఏమని? జర్మన్ అథారిటీస్ ఎవరైతే మా పాపని చూసుకుంటున్నారో దే ఆర్ నెగ్లెక్టింగ్ హరిహాస్ కల్చరల్ అప్బ్రింగింగ్. తనకి జర్మన్ కల్చర్ని అలవాటు చేస్తున్నారు, జర్మన్ లాంగ్వేజ్ని అలవాటు చేస్తున్నారు. మేము ఎన్నిసార్లు అక్కడికి విజిట్ చేసిన పాపను చూడడానికి వెళ్ళినా షీ స్పీక్స్ ఓన్లీ జర్మన్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడుతుంది. తనకి ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ ఇండియన్ కల్చర్ మీద పూర్తి హోల్డ్ అనేటటువంటిది లేదు, అసలు వాటి మీద అవగాహన లేదనే విధంగా ఆవిడ వాపోవడం అనేది జరిగింది. దీనిలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూన్ అయ్యి జర్మన్ అథారిటీస్తో మాట్లాడి మా పాపని ఇప్పుడు మాకు అప్పగించొద్దు, కానీ అహ్మదాబాద్లో మన ఇండియాలో రన్ అవుతున్నటువంటి ఒక చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి అప్పగించండి. ఎందుకంటే మా పాప మన కల్చర్ ద్వారా అప్బ్రింగ్ అవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం, బట్ అది అక్కడ జరగట్లేదని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ ఇన్వాల్వ్ విత్ దిస్ పర్టిక్యులర్ కేస్, విత్ దిస్ పర్టిక్యులర్ సినారియో? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దిస్ ఇస్ కాజింగ్ కల్చరల్ డిస్కనెక్ట్. మామూలుగా పిల్లలు వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పటి నుంచే చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలను చూస్తూ నేర్చుకుంటారు. వాళ్ళ లాంగ్వేజ్ని నేర్చుకుంటారు, కల్చర్ నేర్చుకుంటారు, వే ఆఫ్ లివింగ్ నేర్చుకుంటారు, ఏ బట్టలు వేసుకోవాలో నేర్చుకుంటారు, ఎలా రియాక్ట్ అవ్వాలో నేర్చుకుంటారు, ఎలాంటి సౌండ్స్ చేయాలో నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. దాన్నే మనం ప్రాసెస్ ఆఫ్ ఎన్కల్చరేషన్ అంటాం. కల్చర్ ఈజ్ ఆల్వేస్ లెర్న్డ్. సో మనం ఒక పేరెంట్స్కి పుట్టినంత మాత్రాన ఆ పేరెంట్స్ లాగే బతకాలని లేదు, వాళ్ళతో ఉంటేనే మనకు వాళ్ళకు ఉన్నటువంటి లాంగ్వేజ్, వాళ్ళ కల్చర్ అనేటువంటిది అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదుర్ సినిమా చూస్తుంటారు. 2 కవల పిల్లల్లో ఒక పిల్లాడు బ్రాహ్మణ కుటుంబంలో పెరిగితే ఒకలా పెరుగుతాడు, వేరే దగ్గర పెరిగితే ఇంకోలాగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. సో చుట్టుపక్కల పరిసరాలు ఒక వ్యక్తి యొక్క అప్బ్రింగింగ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరుగుతుంది. సో హరిహాకి ఇప్పుడు 3 ఏళ్ళు నిండాయి. షీ హాస్ బీన్ అండర్ జర్మన్ యూత్ సర్వీసెస్, జర్మన్ చైల్డ్ కేర్ వాళ్ళ దగ్గర 2021 నుంచి ఆవిడ ఉండడం అనేది జరిగింది. వాళ్ళ మదర్ ఏమంటున్నారు అంటే ఇండియన్ కల్చర్కి ఇంట్రడ్యూస్ చేయడంలో జర్మన్ అథారిటీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, అందుకే ఒక కల్చరల్ డిస్కనెక్ట్ అయినటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఇండియన్ కల్చర్ ద్వారా ఆవిడ యొక్క అప్బ్రింగింగ్ జరగట్లేదని చెప్పి చెప్తున్నారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏం చెప్తున్నారంటే లాంగ్వేజ్ బ్యారియర్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్రెడీ ఏం చెప్పింది, కల్చరల్ ఎక్స్పోజర్ గురించి జర్మన్ అథారిటీస్తో మాట్లాడడం అనేటువంటిది జరిగింది. హరిహాకి ఇద్దరు ఇంగ్లీష్ కానీ లేకపోతే ఎనీ అదర్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్పించమని చెప్పడం అనేది జరిగింది. కానీ అది జరుగుతుందా? జరగట్లేదు. జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు, జర్మన్ లాంగ్వేజ్లోనే పాప మాట్లాడుతూ ఉంది, అది మాకు చాలా బాధ కలగజేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దెర్ ఇస్ అనదర్ ఇష్యూ కాల్డ్ గార్డియన్స్ ఇన్ఫ్లుయెన్స్. నేను పాపను చూడడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మదర్ ఏమంటున్నారంటే పాప నన్ను మదర్ అని చెప్పి పిలవట్లా, ఎవరైతే గార్డియన్గా చూసుకుంటా ఉన్నారో ఆయా కానీ ఎవరైతే చూసుకుంటున్నారో అక్కడ తన్ని మదర్ అని చెప్పి ట్రీట్ చేస్తుంది, నాకు అది నచ్చట్లేదని చెప్పి ఆవిడ అనడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు లిమిటెడ్ యాక్సెస్ టు పేరెంట్స్ యాజ్ వెల్. వాళ్ళు కన్నటువంటి వాళ్ళ పాప ఏదైతే ఉందో పాపని చూడడానికి కానీ తనతో టైం స్పెండ్ చేయడానికి కానీ జర్మన్ అథారిటీస్ అనేటటువంటివి ఎలో చేయట్లేదు, ఆ విధంగా ఆలోచన కూడా చేయట్లేదు. దాని కారణంగా మా ఫ్యామిలీ బాండ్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. సో రేపో ఎల్లుండో పాపకు 6 ఏళ్ళు వచ్చిన తర్వాత 7 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ కేసు అనేటువంటిది కొలిక్కొచ్చి పాప తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది అనుకోండి, కానీ ఈలోపే ఈ బాండ్, ఫ్యామిలీ బాండ్ అనేటటువంటి తెగిపోతే తల్లిదండ్రులకి పాపకి మధ్య ఇది కనెక్షన్ అనేటటువంటిది బ్రేక్ అయితే అది పొద్దున్న సివియర్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ ఎమోషనల్ ప్లీ ఫ్రమ్ హరిహాస్ మదర్, ప్రైమ్ మినిస్టర్ మీరైనా ఇన్వాల్వ్ అవ్వండి. దాన్ని బట్టి ఏమవుతుంది, వాళ్ళ యొక్క డిస్ట్రెసింగ్ సిచ్యుయేషన్, తల్లిదండ్రుల యొక్క బాధాకరమైనటువంటి వాళ్ళు పడుతున్నటువంటి వేదన అది క్లియర్గా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో బోత్ కల్చరల్ అండ్ ఫెమిలియల్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీకి సంబంధించిన కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి వాటి గురించి అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ కల్చరల్ ఐడెంటిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ముఖ్యంగా ఎర్లీ ఇయర్స్లో కల్చరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ క్రూషియల్. సో ఈ సమయంలో ఇండియన్ లాంగ్వేజెస్కి, కస్టమ్స్కి హరిహాని అలవాటు చేయడం అనేటువంటిది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు వీళ్ళు కంటిన్యూస్గా లీగల్ బ్యాటిల్స్లో ఉన్నారు. జూన్ 2023లో కూడా జర్మన్ ఫ్యామిలీ కోర్ట్ అనేటువంటిది ఏం చెప్పింది అంటే
అరిహాబ్స్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చైల్డ్ అబ్యూస్కి పాల్పడడం అనేటువంటిది జరిగింది. సో పాప వాళ్ళ దగ్గర ఉండడం అనేటువంటిది ఒక థ్రెట్, ఒక సీరియస్ ఇష్యూ అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ కేసు ఇంకా కాంప్లెక్స్గా మారుతుంది రోజు రోజుకి. సో వాటిని కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాలి. డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అనేటువంటి ఉపయోగించడం ద్వారా కానీ వీటన్నిటి ద్వారా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అనేటువంటిది ఇంటర్వ్యూన్ అయ్యి అరిహా యొక్క కల్చరల్ ఎక్స్పోజర్ అనేటువంటిది అలైనింగ్ విత్ ఇండియన్ కస్టమ్స్, ఇండియన్ లాంగ్వేజెస్ వీటికి అలైన్ అవుతూ ఉండాలి. అండ్ దాంతోపాటు రెగ్యులర్ కౌన్సిలర్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో తల్లిదండ్రులు ఈ కేసు అనేది ఒక కొలిక్కి వచ్చేంత వరకు పిల్లల్ని చూసుకునేటట్టు, కనీసం చూసేటట్టు ఇది ఉండాలి. అండ్ లీగల్ సపోర్ట్ కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఈ అపీల్స్ ప్రాసెస్ కానీ లేకపోతే దిస్ పర్టికులర్ కేసు త్వరగా కొలిక్కి రావడానికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? ద ఇష్యూస్ రిలేటెడ్ టు ఇండియన్ డయాస్పోరా మీద ఏ క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ కింద మీరు కేసును వాడారనుకోండి, మీ ఆన్సర్కు క్రెడిబిలిటీ అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, ఆల్ ది ఆస్పెక్ట్స్ స్టూడెంట్స్ గమనిస్తున్నారు అని చెప్పి మీ ఆన్సర్ క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తుంది మీ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్. అర్థమైందా? అందుకే ఈ ఆర్టికల్ని నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది, పిక్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రైజింగ్ టైడ్ లిఫ్ట్స్ ఆల్ బోట్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎపిడ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే, రిలవెంట్ టు జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. దిస్ పర్టిక్యులర్ ఒపెడ్ ఆర్టికల్ వాజ్ ఆథర్డ్ బై సునీతా రెడ్డి. షీ వాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్ గ్రూప్. సో ఈ ఆర్టికల్ ద్వారా మిసెస్ సునీతా రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, రీసెంట్ ఇంటరిమ్ బడ్జెట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, దాని యొక్క సిగ్నిఫికెన్స్, దానిలో ఎలాంటి మంచి విషయాలు తీసుకొచ్చారో చెప్తూనే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడం ద్వారా అండ్ దాంతోపాటుగా టూరిజం, హెల్త్ అండ్ రీసెర్చ్ సెక్టార్లో మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని లెవరేజ్ చేసుకోవడం ద్వారా మనం యాజ్ ఎ కంట్రీ ఇంకా ముందుకెళ్ళొచ్చు, ఎకనామికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా ర్యాపిడ్గా సాధ్యపడుతుందనే విధంగా ఈవిడ మనకి చెప్పడం అనేది జరిగిందనమాట. రీసెంట్ ఇయర్స్లో ఒక అండర్ డెవలప్డ్ నేషన్ నుంచి ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా భారతదేశం ఎదగడం అనేటటువంటిది ఒక గర్వపడేటటువంటి విషయం అని చెప్పారు. అండ్ ప్రెజెంట్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో అది కూడా ఈ విషయాన్నే మనకు తెలియపరచడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో అది చాలా ఆపర్చునిటీస్, భవిష్యత్తులో మనకు ఉన్నటువంటి చాలా అవకాశాల గురించి, నేషన్స్ ఫ్యూచర్ గ్రోత్ గురించి కూడా చాలా ఇన్సైట్స్ మనకి ఇస్తుంది అని చెప్పి ఈవిడ చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇంపార్టెంట్లీ 3 సెక్టార్స్లో చాలా మంచి డెసిషన్స్ తీసుకొచ్చారని చెప్తున్నారు. వన్ ఈజ్ హెల్త్. హెల్త్ విషయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ని గవర్నమెంట్ ఈ బడ్జెట్ ద్వారా ఎంఫసైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. దిస్ పర్టికులర్ ఇంటరిమ్ బడ్జెట్ రైట్లీ ప్రయారిటైజెస్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అండ్ ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఉమెన్స్ ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్క్ ఫోర్స్. ఎప్పుడైతే తల్లి మరియు పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండడం అనేది జరుగుతుందో, సో ఉమెన్ లేబర్ ఫోర్స్లోకి ఎక్కువగా పెనట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రొడక్టివ్గా వాళ్ళు వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి విషయం, మన బడ్జెట్లో దీని మీద ఫోకస్ చేయడం అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఈవెన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద కూడా ప్రజెంట్ బడ్జెట్ చాలా ఎంఫసైజ్ చేయడం అనేది జరిగింది. ఈ విషయంలో కూడా చాలా మంచి కీ ఇన్సైట్స్, మంచి డెసిషన్స్ తీసుకోవడం అనేది జరిగిందని చెప్తున్నారు. గవర్నమెంట్స్ ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్ యాజ్ ఎ కీ పిల్లర్ ఈజ్ హైలైటెడ్. ప్రభుత్వం సృజనాత్మకతని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది ఇట్స్ ఎ వెల్కమింగ్ మూవ్. అండ్ 1 lakh crore కార్పస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కోసం కేటాయించడం అనేటువంటిది జరిగింది, ముఖ్యంగా రీసెర్చ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అండ్ హెల్త్ కేర్ సెక్టార్లో ఈ టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ జరిగితే అది చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేటువంటిది తీసుకొస్తుంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలోనే చూడండి, కోవిన్ లాంటి మొబైల్ అప్లికేషన్స్ కానీ, ఆరోగ్య సేతు లాంటి మొబైల్ అప్లికేషన్స్ కానీ చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హెల్త్ కేర్ సెక్టార్లో ఇంటిగ్రేట్ అయితే, హెల్త్ కేర్ సెక్టార్ కూడా చేరుకుంటే చాలా మంచి జరుగుతుందని కూడా చెప్పారు. అండ్ దాంతోపాటు టూరిజం గురించి కూడా గవర్నమెంట్ సరిగ్గా ఎంఫసైజ్ చేయడం అనేది జరిగింది, అది కూడా ఒక వెల్కమింగ్ మూవ్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రీసెంట్ టైమ్స్లో చాలా వైడ్ స్ప్రెడ్ ఐడియా కాల్డ్ మెడికల్ వాల్యూ ట్రావెల్ ఆర్ మెడికల్ టూరిజం ఏదైతే ఉంటుందో దీని మీద ఫోకస్ చేయడం అనేటువంటి జరిగింది. మెడికల్ టూరిజం ఆర్ మెడికల్ వాల్యూ ట్రావెల్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ట్రావెలింగ్ అక్రాస్ ఇంటర్నేషనల్ బోర్డర్స్ సీకింగ్ మెడికల్ సర్వీసెస్. నువ్వు ఒక దేశానికి చెందినటువంటి వాడివి, నువ్వు మెడికల్ సర్వీసెస్ కోసం వేరే దేశానికి చేరుకున్నావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాకిస్తాన్ వాడివి,
నీకు ఏదో ఆపరేషనో ఏదో పాకిస్తాన్లో లేదు, కాంప్లెక్స్ సర్జరీస్ కానీ ఎలక్టివ్ సర్జరీస్ కానీ అక్కడ జరగట్లేదు. సో ఇండియాకి వచ్చామనుకోండి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మెడికల్ టూరిజం అని చెప్తారు. మెడికల్ టూరిజంలో ఎలాంటి స్టేక్ హోల్డర్స్ ఉంటారు? ఎయిర్లైన్స్, హాస్పిటల్స్, వెల్నెస్ సెంటర్స్, హోటల్స్, ఇవన్నీ స్టేక్ హోల్డర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కీలకమైన పాత్ర పోషిస్తాయి. సో మెడికల్ టూరిజం ప్రమోట్ చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ను స్ట్రెంథన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంథన్ చేయాలి. ఎయిర్లైన్స్ యొక్క టికెట్ ప్రైసెస్ అఫోర్డబుల్గా ఉంటే మెడికల్ టూరిజం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా హాస్పిటల్స్లో ఫీజు ఏదైతే ఉందో తక్కువ ఉందనుకోండి మన ఇండియాలో, అప్పుడు కూడా బయట దేశాల నుంచి మన దేశానికి వచ్చి ఇది చేసుకుంటారు, మెడికల్ సర్వీసెస్ ఇది చేస్తారు. వెల్నెస్ సెంటర్స్ కూడా క్లీన్గా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో ముందుకెళ్ళాయి అనుకోండి, అప్పుడు కూడా మెడికల్ టూరిజంకి మనకు చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. హోటల్స్కి యాక్సెసిబిలిటీ అండ్ బెటర్ హోటల్స్కి అవైలబిలిటీ ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ మెడికల్ టూరిజంకి చాలా ఇంప్రూవ్ అవ్వడం, చాలా హెల్ప్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో మెడికల్ టూరిజంని ఎంఫసైజ్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనే విధంగా మనకి చెప్పడం అనేది జరిగింది. సో ఈ 3 విషయాలని చెప్తూనే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని కూడా ఈవిడ ఐడెంటిఫై చేశారు. ఎటువంటి సమస్యలను ఈవిడ ఐడెంటిఫై చేశారు సార్? చూడండి, గవర్నమెంట్ బడ్జెట్ ద్వారా ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో దాని మీద ఇంకాస్త ఎంఫసిస్ పెట్టాల్సింది, ఇంకాస్త ఇది పెట్టాల్సింది. అంటే ఒక రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, ఎక్కువ ఇది చేస్తున్నారు. బట్ కానీ ఒక రోగం రాకుండా ప్రివెంటివ్ మెజర్స్, శానిటేషన్ ఇంప్రూవ్ చేయడం కానీ, లేకపోతే వ్యాక్సినేషన్ అనేటువంటిది ఇంకా ఎక్కువగా రోల్అవుట్ చేయడం కానీ, లేకపోతే ఎప్పటికప్పుడు పీపుల్కి హెల్త్ చెకప్స్, ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంపెయిన్స్ అనేటటువంటివి కండక్ట్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుందనే విధంగా ఈవిడ చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇంకొక ఇష్యూ ఈవిడ లేవనెత్తింది ఏంటంటే, బడ్జెటరీ ఎలొకేషన్ ఫర్ హెల్త్ కేర్ సెక్టార్కి ఎలొకేట్ చేసినటువంటి బడ్జెట్ ఇంకా తక్కువగానే ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికీ 2% కంటే తక్కువగానే ఉంది. అలా కాకుండా 2 to 5% ఇంప్రూవ్ చేస్తే హెల్త్ సెక్టార్కి బడ్జెట్లో ఎలొకేషన్, సో దానివల్ల పాజిటివ్ హెల్త్ అవుట్కమ్స్ అనేటటువంటివి వస్తాయి అని చెప్పి ఈవిడ చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా గవర్నమెంట్ మెడికల్ వాల్యూ ట్రావెల్ లేదా మెడికల్ టూరిజం అనేటటువంటిది ఇంప్రూవ్ చేయడానికి మంచి తీసుకుంది, కరెక్టే, మంచి డెసిషన్ తీసుకుంది. కానీ బయట దేశాల నుంచి వచ్చి మెడికల్ సర్వీసెస్ పొందుతారు, దానివల్ల మనకి ఇన్కమ్ పెరుగుతుంది, ఎకానమీకి మంచిగా అది కంట్రిబ్యూట్ చేస్తుంది, కరెక్టే. కానీ బయట దేశస్తుల కంటే మన ఇండియన్స్ యొక్క పరిస్థితి ఏంటి? మన ఇండియన్స్ కూడా బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ అందాలి కదా. బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ అందాలంటే కనెక్టివిటీ ఇంప్రూవ్ అవ్వాలి. రూరల్ ఏరియాస్ లేకపోతే మారుమూల పల్లెలు ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి పీపుల్ హాస్పిటల్స్కి వచ్చి, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్కి వచ్చి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని పొందడంలో, యాక్సెస్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. సో మెడికల్ టూరిజం మీద ఎంత ఫోకస్ పెట్టామో కనెక్టివిటీ మీద కూడా, డొమెస్టిక్ కనెక్టివిటీ మీద కూడా అంతే ఇది చేయాలి. సరైన రోడ్లు వేయించాలి, పీపుల్కి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇంకా యాక్సెసిబుల్గా ఉండేటట్టు ఆలోచన చేయాలనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే, రీసెర్చ్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్కి 1,00,000 కోట్ల రూపాయలు మేము లోన్ రూపంలో ఇస్తాం, ఎవరైతే వీటి మీద వెంచర్స్ ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకని చెప్పారు, కరెక్టే. కానీ హెల్త్కి స్పెసిఫిక్గా ఈ 1,00,000 కోట్లలో ఒక 20,000 కోట్లు లేకపోతే 25,000 కోట్లు హెల్త్ కేర్ సెక్టార్లో టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్కి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఏమైనా స్పెసిఫై చేస్తే బాగుండేది. ఎందుకంటే హెల్త్ కేర్ సెక్టార్లో టెక్నాలజీ ఇంటిగ్రేట్ అవ్వడంలో చాలా మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మనం ఇప్పటివరకే చూసాం, COVID-19 సమయంలో కానీ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో దీనివల్ల ఏమవుతుంది, హెల్త్ కేర్ కాస్ట్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా తగ్గుతాయి. డాక్టర్ పేషెంట్ రేషియో ఏదైతే ఉంటుందో ఇంప్రూవ్ అవుతుంది. డాక్టర్ అవసరం లేకుండానే పేషెంట్కి ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఏదైతే ఉంటుందో జరిగే అవకాశం ఉంటుంది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి జరిగితే, హెల్త్ కేర్ సెక్టర్లో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేటువంటి జరిగితే, అందుకే హెల్త్ని ప్రియారిటైజ్ చేస్తూ ఆ కార్పస్లో కొంత మనీని కేటాయిస్తే బాగుండేదనే విధంగా సునీతారెడ్డి గారు చెప్తున్నారన్నమాట. అర్థమైందా? ఈవిడ ప్రజెంట్ ఉన్నటువంటి ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని కొనియాడుతూనే, దానిలో ఉన్నటువంటి మంచి విషయాలు చెప్తూనే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వింటారా? వినండి. మరి ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మ. సెంటర్ లైక్లీ టు బిల్ ఫర్ PM రూఫ్-టాప్ సోలార్ స్కీమ్. Solar panel scheme will boost battery industry, says Modi. One of the most important articles appeared in the Hindu newspaper today. GS paper 2 governance కి సంబంధించినటువంటి ఆర్టికల్, GS paper 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మరి దేని గురించి మాట్లాడుతుంది?
రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసినటువంటి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతుందన్నమాట. ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్లో ఒక చట్టం కూడా ప్రవేశపెట్టొచ్చు అని కూడా చెప్తున్నారు. ఇంతకీ ఏంటి సార్ ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన? ఇట్ ఎయిమ్స్ టు బూస్ట్ ద అడాప్టేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్. హౌస్ హోల్డ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్, ప్రతి ఇంటి పైన పైకప్పు మీద సోలార్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేయడం ఆ ఇన్స్టాల్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, ఇది స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్లీ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బేర్ ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ఆర్ సెట్టింగ్ అప్ సచ్ సిస్టమ్స్ ఫర్ హౌస్ హోల్డ్స్ కన్స్యూమింగ్ లెస్ దాన్ 300 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెలకి 300 యూనిట్ల కంటే తక్కువ ఎలక్ట్రిసిటీ వాడేటటువంటి హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి దీస్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ అనేటటువంటివి గవర్నమెంట్ ఇన్స్టాల్ చేస్తుంది అన్నమాట. దీని ఎంటైర్ కాస్ట్ సెంటరే భరిస్తానని చెప్పినప్పటికీ అది వైబుల్ కాదు కాబట్టి 60% సబ్సిడీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ ద అదర్ 40% ఆఫ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని పీపుల్కి ఎవరైతే అర్హులు ఎవరైతే ఉంటారో బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్ల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. పిఎస్యూ బ్యాక్డ్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటి అందిస్తుంది. అంటే ఇనీషియల్గా చేతిలో రూపాయి లేకపోయినా అర్హులైనటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరి బెనిఫిషరీస్ నెలకి 300 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కంటే తక్కువ వాడేవాళ్ళు, వాళ్ళకి గవర్నమెంట్ ఇవి ఇన్స్టాల్ చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఒకవేళ దిస్ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ అనేటటువంటిది ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఇంప్లిమెంట్ అయితే గవర్నమెంట్ మీద పడే భారం ఎంత అంటే 1,00,000 కోట్ల రూపాయలు. ఓకేనా? బట్ కానీ గవర్నమెంట్ ఇది ఖర్చు చేస్తే యాన్యువల్లీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే వాళ్ళు సోలార్ ప్యానల్స్ ద్వారా ఇదవుతుంది కాబట్టి వాళ్ళు కరెంటు బిల్లు కట్టక్కర్లా. సో సంవత్సరానికి వీళ్ళకి 15,000 నుంచి 18,000 వరకు మిగిలేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు వేరే ప్రయోజనాల కోసం వేరే పనుల కోసం ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి మనకి చెప్తున్నారు అన్నమాట. బట్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ వెనుక ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ హై ఇంప్లిమెంటేషన్ కాస్ట్ అమ్మ. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా ఖర్చు ఉండాలి, ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఎలాగా అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఒకేసారి సమకూర్చడం అనేటువంటిది చాలా చాలా కష్టం. అది గవర్నమెంట్ మీద బడ్జెట్ ఎలొకేషన్ మీద చాలా ఛాలెంజెస్ తీసుకురావడం అనేది ఫినాన్షియల్ కన్సర్న్స్ అనేటువంటిది తీసుకొస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అవుట్ రైట్గా ఇదేం చేస్తుంది, ఇది సెంటర్స్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ కాబట్టి ప్రజెంట్ ఇవే దేని నుంచి జరుగుతున్నాయి, పవర్ డిస్ట్రిబ్యూషన్ స్టేట్ రన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి వాటి నుంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎలాగ కంప్లీట్గా ఇది మార్చేయాలనుకుంటున్నారు, యూనియన్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి పిఎస్యూస్ ఏవైతే ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంట్రోల్లోకి పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇవన్నీ తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో ఇది ఒక్కసారి ఇలా మార్పు రావడం అనేటువంటిది, మార్పు తీసుకురావడం అనేది అంత ఈజీగా ఇంప్లిమెంటేషన్ విషయంలో కష్టం. అండ్ దాంతోపాటు ఇండియాలో సోలార్ ఎనర్జీ గురించి కానీ లేకపోతే ఈ సోలార్ సిస్టమ్స్ గురించి కానీ వాటి యొక్క ఇన్స్టాలేషన్ గురించి కానీ అవేర్నెస్ అనేటువంటిది చాలా చాలా తక్కువ అమ్మ. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ హడ్డిల్గా యాక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ దిస్ ఇన్స్టలేషన్ అండ్ సోలార్ సిస్టమ్స్, అది కూడా ఒక ప్రాబ్లం. బట్ కానీ ఒకవేళ నిజంగా ఈ పర్టిక్యులర్ స్కీమ్ ఇంప్లిమెంట్ అయితే ఎలాంటి మంచి జరిగే అవకాశం ఉంటుంది? వాట్ ఎగ్జాక్ట్లీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన? ఫస్ట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఏదైతే ఉంటుందో సాధ్యపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా మంత్కి 300 యూనిట్స్ కంటే తక్కువే ఎలక్ట్రిసిటీ వాడతారు కాబట్టి వీళ్ళందరికీ ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది అందించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ ప్రతి ఏటా కొంత మొత్తాన్ని ఆదా చేసుకోగలరు, దానిని వేరే విషయాల మీద కూడా ఖర్చు పెట్టుకోగలరు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీకి ఇది పెరిగిందనుకోండి, ఎలక్ట్రిసిటీకి యాక్సెస్ పెరిగిందనుకోండి, ఎడ్యుకేషన్ కానీ లేకపోతే అదర్ అవుట్కమ్స్ కూడా బెటర్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. పీపుల్ యొక్క వెల్బీయింగ్ కూడా పెరగడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఎనర్జీస్ కంప్లీట్గా రీసెంట్ ఇయర్స్ డ్రైన్ అవుతున్నాయి. అఫీషియల్స్ వీళ్ళందరూ పని లేనటువంటి పరిస్థితి. సో చక్కగా ఆఫీసులకు వస్తారు, కూర్చుంటారు. బట్ ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఒక స్కీమ్ అనేటువంటి తీసుకొచ్చారనుకోండి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లైక్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ లాంటివి కీలకమైన పాత్ర పోషిస్తాయి. చేతి నిండా పని ఉంటుంది. హౌస్ హోల్డ్స్, ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు.
ఇన్స్టాలేషన్ కూడా అసలు ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు చూసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో వాళ్ళకి పని కూడా సరిగ్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు సబ్సిడీస్ అండ్ లోన్ మెకానిజం అనేటువంటిది ఉండడం వల్ల ఫ్రీగా చేతిలో ఎటువంటి మనీ లేకపోయినా పీపుల్ ఏం చేయగలుగుతారు, దీస్ సోలార్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయి, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని హ్యాపీగా ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు. మరి దీన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి సార్, ఎలాంటి సొల్యూషన్స్ అనేటటువంటివి ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పీపుల్కి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురావాలి. సోలార్ సిస్టమ్స్ గురించి అండ్ దాని యొక్క బెనిఫిట్స్ అనేటటువంటివి ఏమున్నాయి అనేటటువంటివి పీపుల్కి తెలియపరచాలి. అండ్ దాంతోపాటుగా బడ్జెటరీ ఎలికేషన్ కూడా సరిగ్గా ఉండాలన్నమాట. 1,00,000 కోట్ల రూపాయలు ఒకే స్కీమ్కి ఇవ్వడం అనేటటువంటిది అంత ఇది కాదు, ఎందుకంటే ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఫినాన్షియల్ క్రంచ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో స్కీమ్కి సరిపడా బడ్జెటరీ ఎలికేషన్స్ అనేటువంటి ఉండాలి, ఎందుకంటే దిస్ అన్ అంబిషియస్ టార్గెట్ ఆఫ్ ఎలక్ట్రిఫైయింగ్ 1 crore హౌస్ హోల్డ్స్ కాబట్టి. అండ్ దాంతోపాటు కొలాబరేటివ్ అప్రోచ్ అనేటటువంటిది ఉండాలి. స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి అండ్ దాంతోపాటు సెంట్రల్ పిఎస్యూస్ ఏవైతే ఉంటాయో ఇవి కలిపి సరిగ్గా వర్క్ చేయాలి. అది కష్టం కాస్త, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి పడనటువంటి రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ కొద్దిగా ఇబ్బంది. అండ్ దాంతోపాటు డెఫినెట్ డెడ్ లైన్ ఏదైతే ఉందో అది ఫ్రేమ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ స్కీమ్స్ ఆర్ నోన్ ఫర్ క్రాసింగ్ దీస్ డెడ్ లైన్స్. ఊరికే 2020 పెట్టుకున్నారంటే 2024 25 వెళ్తుంది. అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ రియలిస్టిక్ డెడ్ లైన్ పెట్టుకొని టైమ్లీ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది మానిటర్ చేస్తూ టార్గెట్స్ మీట్ అవుతున్నారా లేదా, ఏమైనా హర్డిల్స్ ఉంటే వాటి ఓవర్కమ్ చేయగలుగుతున్నారా, అడ్రస్ చేయగలుగుతున్నారా లేదా, వాటి గురించి కూడా ఆలోచనలు అనేటటువంటివి చేయాలి. అదేవిధంగా వాటిని అధిగమించడానికి పాలసీస్ కూడా ఇవన్నీ ముందే అనుకుని ఏం చేయాలో ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ముందుకు రావాలి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సొల్యూషన్స్. కంప్లీట్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ గురించి పూర్తి స్థాయిలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. ఈ రోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా విల్ రిప్లేస్ ఇట్స్ మిలిటరీ పర్సోనల్ బై May 10th, Maldives. One of the most important articles appeared in the Hindu newspaper today, relevant to GS paper 2 of our examination. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 15 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మ. రైట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, డీటెయిల్డ్గా చెప్తాను వినండి. రీసెంట్గా ఇండియా అండ్ ఇట్స్ మ్యారిటైమ్ నైబర్ అయినటువంటి మాల్దీవ్స్కి మధ్య రిఫ్ట్ అనేది స్టార్ట్ అయింది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా లక్షద్వీప్ని విజిట్ చేసి అక్కడ ఉండేటువంటి సెరీన్ బ్యూటీ ఉట్టిపడేలాగా కొన్ని ఫొటోస్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది. దానికి వ్యతిరేకంగా ప్రెజెంట్ మాల్దీవియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్, మినిస్టర్స్ సహా నరేంద్ర మోడీ గారిని ఇన్సల్ట్ చేస్తూ కొన్ని ట్వీట్స్ వేశారన్నమాట. అండ్ మాల్దీవ్స్లో ఇండియా మీద ఉన్నటువంటి వ్యతిరేక ధోరణి ఎగ్నెస్ట్గా ఉండడం అనేటటువంటిది ఇప్పటిది కాదు. రీసెంట్గా మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మాల్దీవ్స్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏర్పడింది. ఈ గవర్నమెంట్ తమ పొలిటికల్ క్యాంపెయిన్స్లో కూడా ఇండియా అవుట్ క్యాంపెయిన్తో ముందుకు రావడం అనేది జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి మాల్దీవియన్ గవర్నమెంట్ ఇండియాకి వ్యతిరేకంగా ఉండడం అనేది జరిగింది. అండ్ పీపుల్లో కూడా చాలా వ్యతిరేకత భారతీయుల మీద ఏర్పడడం అనేది జరిగింది. ఎందుకు అంటే మాల్దీవియన్ పాలిటిక్స్లో ఇండియన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి, లేకపోతే ఇండియన్ మిలిటరీ ప్రెజెన్స్ మాల్దీవ్స్లో ఎక్కువగా ఉంది, మాల్దీవ్స్లో ఇండియా యొక్క ప్రమేయం ఏంటి మా యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో అనే వాదన అనేటటువంటిది బలంగా వినిపిస్తుంది. మరి ఈ కాంటెక్స్లో వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెడిషనల్ ఎలా అయినటువంటి మాల్దీవ్స్ మనం దూరం చేసుకుంటామా, లేకపోతే రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి? దెర్ వాజ్ యాక్చువల్లీ డిప్లొమాటిక్ కన్ఫ్యూజన్. ఎయిదర్ వీ నీడ్ టు గో విత్ కోయర్షన్ ఆర్ వుల్ఫ్ వారియర్ డిప్లొమసీ, జస్ట్ లైక్ చైనా ఎవరేమనుకున్నా పట్టించుకో, తనకి నచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చేద్దామా, లేకపోతే మన సాఫ్ట్ పవర్ ఉపయోగించుకొని మళ్ళీ ఆ దేశంతో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేద్దామా అనేటటువంటి ఒక డిప్లొమాటిక్ కన్ఫ్యూజన్ అనమాట. సో మరి ఆ కాంటెక్స్లో ఇండియా ఎటువైపు మొగ్గు చూపిందంటే సాఫ్ట్ పవర్ వైపే మొగ్గు చూపడం అనేది జరిగింది. పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్ వైపే మొగ్గు చూపడం అనేది జరిగింది. మాల్దీవ్స్ ఎప్పటి నుంచో ఒక డిమాండ్తో ఉందన్నమాట. మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఇండియన్ పర్సోనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి మాల్దీవ్స్ డిమాండ్. సో దానికి ఇండియా కూడా ఒప్పుకోవడం అనేటువంటి జరిగింది. ఎందుకు వాళ్ళతో అనవసరమైన గొడవ పెట్టుకోవడం, వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని ఇండియా ఆలోచించడం అనేది జరిగింది. ఈ కాంటెక్స్లో నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఐడియాని, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటమ్మా అది అంటే సాఫ్ట్ పవర్ డిప్లొమసీ.
వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ పార్ట్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఫారెన్ పాలసీ. విదేశాంగ విధానం అంటాం. ఫారెన్ పాలసీ అంటే ఏంటి? పాలసీ అంటే స్ట్రాటజీ. ఏ స్ట్రాటజీ డివైజ్డ్ బై ఎ గవర్నమెంట్, సోవరెన్ కంట్రీ, త్రూ విచ్ ఇట్ మెయింటైన్స్ ఇట్స్ రిలేషన్ విత్ అదర్ నేషన్స్. అంటే చైనాతో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేయాలి, పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేయాలి, మాల్దీవ్స్తో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేయాలి, దూరం అవ్వాలా దగ్గర అవ్వాలా మాల్దీవ్స్తో, లేకపోతే శ్రీలంకతో దూరం అవ్వాలా దగ్గర అవ్వాలా అనేటటువంటి ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేయడం. అండ్ రిమెంబర్, ఎనీ ఫారెన్ పాలసీ ఎయిమ్స్ ఎట్ నేషనల్ ఇంట్రెస్ట్. మన ప్రజల ప్రయోజనాలు, మన జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం మాత్రమే మనం ఒక ఫారెన్ పాలసీని డివైజ్ చేస్తాం. యుఎస్తో మనం దగ్గరగా వెళ్తే మన ప్రజలకు మంచి జరుగుతుందంటే యుఎస్కి దగ్గర వెళ్తాం. చైనాతో గొడవ పెట్టుకుంటే మన ప్రజలకు మంచి జరుగుతుందంటే చైనాకి గొడవ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తే మన ప్రజలకు మంచి జరుగుతుందంటే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తాం. సో ఏ ఫారెన్ పాలసీ డివైజ్ చేసినా ఒక సావరెన్ కంట్రీ, ఆ కంట్రీస్ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్, వాళ్ళ ప్రజల ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగానే డివైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ నేషనల్ ఇంట్రెస్ట్కి అలైన్ అవుతూ ఫారెన్ పాలసీని డివైజ్ చేసే క్రమంలో, వేరు దేశాలతో సంబంధాలు ఏర్పరచుకునే క్రమంలో గవర్నమెంట్స్ 2 ఇంపార్టెంట్ పాలసీస్, బ్రాడర్ పాలసీస్ ఫాలో అవుతాయి. వన్ ఈజ్ సాఫ్ట్ పవర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హార్డ్ పవర్. సాఫ్ట్ పవర్ ఈజ్ ద పవర్ ఎగ్జర్టెడ్ త్రూ నాన్ కోయర్షన్. అంటే ఎటువంటి ప్రెజర్ అనేటువంటిది పెట్టకుండా ఒక కంట్రీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాం. హార్డ్ పవర్ ఈజ్ ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ త్రూ కోయర్షన్. అంటే ప్రెజర్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. సాఫ్ట్ పవర్ అంటే సింపుల్గా డిఫైన్ చేస్తాను చూడండి. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్ కంట్రీస్ని మన నేషనల్ ఇంట్రెస్ట్ తగినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడం త్రూ అపీల్ అండ్ అట్రాక్షన్. వాళ్ళకు ఒక మాట అడిగి కానీ, వాళ్ళతో డిప్లొమసీ, డైలాగ్ చర్చించడం ద్వారా కానీ. అండ్ నాన్ కోయర్సివ్ మీన్స్ లైక్ కల్చరల్ హెరిటేజ్, మీది మాది ఒక హిస్టారికల్గా ఒకలాంటి కల్చరే, ఒకలాంటి ఆర్ట్ ఫామే, డ్యాన్స్ ఫామ్స్ అనేటటువంటి ఒకలాగే ఉంటాయి. లిటరేచర్, మా యొక్క లిటరేచర్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో మీరు కూడా దగ్గరికి తీసుకుంటున్నారు. అండ్ కుజీన్ కానీ, లేకపోతే ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం కానీ, లేకపోతే ఆ కంట్రీకి గ్రాంట్స్ అనేటటువంటివి ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ గ్రాంట్స్ అనేటటువంటివి కూడా అందించడం కానీ, లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ ఆ సమయంలో మనం వెళ్ళి అక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో కండక్ట్ చేయడం కానీ, లేకపోతే వ్యాక్సిన్స్ కూడా అందించడం కానీ. వ్యాక్సిన్ డిప్లొమసీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా సాఫ్ట్ పవర్ డిప్లొమసీ. ఎందుకు మన ఇండియన్స్కి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్స్ వేయకుండా మనం బయట దేశాలకు వ్యాక్సిన్స్ అనేటటువంటి అందించాం, వ్యాక్సిన్స్ అనేటువంటి సరఫరా చేసాం? ఎందుకంటే ఆ దేశాలను దగ్గర చేసుకోవడానికి, ఆ దేశాలకి మనకు అనుగుణంగా మార్చుకోవడానికి. అండ్ వేరస్ హార్డ్ పవర్ అంటే ఏంటి? కొన్ని దేశాలు మాట వినవు, కొన్ని దేశాలు చెప్పింది వినవు, వాళ్ళ మీద ప్రెజర్ అనేటటువంటిది పెడతారు త్రూ ఆర్మ్ కాన్ఫ్లిక్ట్ కానీ, బెదిరించడం ద్వారా కానీ. ఇలాంటి మీన్స్తో, కోయర్సివ్ మీన్స్తో ఆ కంట్రీస్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఆ కంట్రీస్కి మనకు అనుగుణంగా మన ప్రయోజనాల కోసం ఆ కంట్రీస్ని మార్చుకోగలిగితే దాన్ని హార్డ్ పవర్ డిప్లొమసీ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్తో ఇండియా సాఫ్ట్ పవర్ డిప్లొమసీయే కొనసాగిస్తుంది. బేస్డ్ ఆన్ గాంధీయన్ ఎర్లీ ఇండియన్ ఫారిన్ పాలసీ వాజ్ బేస్డ్ ఆన్ గాంధీయన్ ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కో ఎగ్జిస్టెన్స్. అంటే ఏదైనా ఒక రిఫ్ట్ వచ్చినా మనం వెంటనే యుద్ధాలు ప్రకటించడం కానీ, గట్టిగా మాట్లాడడం కానీ ఇవేం చేయం. ఫస్ట్ డైలాగ్, చర్చల ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఆ కంట్రీస్కు గ్రాంట్స్ ఇవ్వడం ద్వారా కానీ, లేకపోతే ఆ కంట్రీస్తో కల్చరల్ టైస్ అనేటటువంటి మెరుగుపరచుకోవడం కానీ, లేకపోతే ఆ కంట్రీస్లో మన హై లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిఫరెంట్ సమిట్స్ లాంటివి కండక్ట్ చేయడం కానీ, ఇవి మనం చేయడం అనేది జరుగుతుంది. ఇలా నాన్ కోయర్సివ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటితో వేరే కంట్రీస్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, వేరే కంట్రీస్కి దగ్గర అవుతాం, మన ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవి అనుగుణంగా ఇది చేయడం అనేటువంటి జరుగుతుంది. బట్ రీసెంట్గా మాల్దీవ్స్తో ఒక అనవసరమైనటువంటి రిఫ్ట్ స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. మాల్దీవ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అదొక చిన్న ఆర్కిపెలుగో అయినప్పటికీ, ఆర్కిపెలుగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నటువంటి ఒక నేషన్. సో చిన్న ఆర్కిపెలుగో అయినప్పటికీ మాల్దీవ్స్ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ అనేటటువంటిది ఇండియాకి పాయింట్ ఆఫ్ కన్సర్న్. సో మనకి దగ్గరగా మాల్దీవ్స్కి మన ఇండియాకి ప్రాక్సిమిటీ, లక్షద్వీప్ ఐలాండ్లో ఉన్నటువంటి సదరన్ మోస్ట్ ఐలాండ్ దట్ ఈస్ మినికాయ్ ఐలాండ్ ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరగా ఉండమని జరుగుతుంది. తిరువనంతపురంకి సుమారు 600 కిలోమీటర్స్ దూరంలోనే ఉండమని జరుగుతుంది. అండ్ దాంతోపాటు మన ఇండియాకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కన్సర్న్, ఇండియా ఇప్పుడు 2 ఫ్రంట్ ఛాలెంజ్ ఫేస్ చేస్తుందని చెప్పి నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. అంటే కాంటినెంటల్ థియేటర్లో మనకి ల్యాండ్ బార్డర్స్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి. అండ్ వేరాజ్ మ్యారిటైమ్ థియేటర్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా తన పవర్ని ఎగ్జర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఇండియాని సరౌండ్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఎన్సర్కిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. నేపాల్కి దగ్గర అవుతుంది, భూటాన్కి దగ్గర అవుతుంది, మయన్మార్కి దగ్గర అవుతుంది, బంగ్లాదేశ్కి దగ్గర అవుతుంది.
అండ్ శ్రీలంకకి దగ్గర అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు మాల్దీవ్స్ కూడా దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అండ్ పక్కనే ఉన్న పాకిస్తాన్కి కూడా దగ్గర అవుతుంది. త్రూ దిస్ ఇండియా చుట్టూ ఉండేటటువంటి కంట్రీస్ దగ్గర అవుతూ మన సెక్యూరిటీని థ్రెటన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ మ్యారిటైమ్ ఎలైస్. వన్ ఈజ్ శ్రీలంకలో మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడం మనకి ఇంపార్టెంట్. అందుకే మనం లైన్ ఆఫ్ క్రెడిట్స్ రూపంలో అంటే వేరు అప్పులు ఇస్తూ ఉంటాం. శ్రీలంక ఎప్పుడు అడిగితే అప్పుడు శ్రీలంక చైనాకి వెళ్ళకూడదు, మన దగ్గరే ఉండాలి. వీ నో చైనా షుడెంట్ సబ్స్టిట్యూట్ ఇండియా ఇన్ శ్రీలంక. అండ్ ఈవెన్ మాల్దీవ్స్తో కూడా మనం చాలా దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, వ్యాక్సిన్స్ ఇవన్నీ మాల్దీవ్స్కి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. త్రూ సాఫ్ట్ పవర్ మనం ఏం చేస్తాం, ఆ కంట్రీస్తో టైస్ అనేటటువంటివి ఇంటాక్ట్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తాం, రైట్. బట్ రీసెంట్ టైమ్స్లో ఇండియా అవుట్ క్యాంపెయిన్స్ కానీ, ఇండియాకి వ్యతిరేకంగా మాల్దీవియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో కూడా కాంట్రవర్సీస్ లేవనెత్తడం కానీ, ఈవెన్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన భారత ప్రధానమంత్రి మీద చాలా ఇన్సల్టింగ్ ట్వీట్స్ అనేటటువంటి వేయడం కానీ, ఈ 2 దేశాల సంబంధాలకి అంత మంచి విషయాలు కావు, మంచి పరిణామాలు కాదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో బట్ ఈ కాంటెక్స్ట్లో మాల్దీవ్స్తో రిలేషన్స్ ఇంకా స్ట్రెంథన్ చేసుకోవడానికి రీసెంట్గా మనం ఏం చేసాం, మన రీసెంట్గా ఇంటరిమ్ బడ్జెట్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే ఉందో దానికి కేటాయించినటువంటి కార్పస్, దానికి కేటాయించినటువంటి బడ్జెట్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ మాల్దీవ్స్కి గ్రాంట్స్ రూపంలో కేటాయించడం అనేటువంటి జరిగింది. సో ప్రతి బడ్జెట్లో డిఫరెంట్ మినిస్ట్రీస్కి కొంత మనీ కేటాయిస్తారనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఎంతైతే బడ్జెట్ కేటాయించారో దాని సిగ్నిఫికెంట్ అమౌంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మాల్దీవ్స్కి గ్రాంట్స్ రూపంలో ఇస్తుందని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. The move came a day after the revised Indian budget estimates gave Maldives a bigger financial allocation. మన ఫినాన్షియల్ అలొకేషన్ మాల్దీవ్స్కి ఎక్కువ ఇవ్వడం అనేటువంటి జరిగింది. వెరాస్ ఇప్పుడు ఇండియా మాల్దీవ్స్ దగ్గర అవ్వడానికి వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి మాల్దీవ్స్లో మిలిటరీ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ మిలిటరీ సిబ్బంది వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఉండకూడదని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా, దానికి కూడా ఇండియా ఓకే చెప్పడం అనేటువంటిది జరిగింది. బట్ దెర్ ఈజ్ యాక్చువల్లీ అన్ అంబిగ్విటీ, కన్ఫ్యూజన్ విత్ రెస్పెక్ట్ టు పర్సోనల్ రిప్లేస్మెంట్. అంటే రిప్లేస్ అన్నారు అంటే మిలిటరీ పర్సోనల్ వచ్చేసి సివిల్ పర్సోనల్ అంటే ఐఏఎస్ లేదా అదర్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్తారా ఉన్న మిలిటరీ సిబ్బంది ప్లేస్లో, లేకపోతే ఎనదర్ బ్యాచ్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ని మళ్ళీ మాల్దీవ్స్ పంపిస్తారా అనేటటువంటిది ఒక అంబిగ్విటీ, ఒక కన్ఫ్యూజన్ ఉండడం అనేటువంటిది జరిగింది. బట్ దిస్ పర్టిక్యులర్ డెసిషన్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాదర్ దాన్ యూజింగ్ కోయర్సివ్ మెథడ్స్ ఆర్ వుల్ఫ్ వారియర్ డిప్లొమసీ లైక్ చైనా, మాల్దీవ్స్ చిన్న కంట్రీ మనం చెప్పిన మాట ఎందుకు వినదు అని అనుకోకుండా మనం డిప్లొమాటిక్ రెజల్యూషన్, ఈ ఏదైతే ఉంది, కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి డిప్లొమాటికల్ వేలో వెళ్ళడం అనేది జరుగుతుంది. త్రూ డైలాగ్ మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి దగ్గర అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. అండ్ దాంతోపాటుగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ గురించి మాల్దీవ్స్కి చాలా ఎడ్యుకేషన్, చాలా బడ్జెటరీ ఎడ్యుకేషన్ కూడా మనం కేటాయించడం అనేటువంటిది జరిగింది. సో ఇండియన్ ఏవియేషన్ ప్లాట్ఫామ్స్లో ఇండియా ఇంకా ఆపరేట్ చేస్తుందని చెప్పి మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా 2 కంట్రీస్ సైన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో జాయింట్ ఎఫర్ట్స్ అనేటువంటి ముందుకు తీసుకెళ్తాం మాల్దీవ్స్లో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేటువంటిది అందించడానికి అని చెప్పి చెప్పిందనమాట. అండ్ ఇంకా ఏం చేయొచ్చు, ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటాక్ట్గా ఉండాలంటే కమ్యూనికేషన్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అసలు ఏమైనా 2 కంట్రీస్కి ప్రాబ్లం ఉందనుకోండి, ఎందుకు అనవసరంగా రోడ్డు మీదకి ఎక్కడం, ఎందుకు అనవసరంగా సోషల్ మీడియాకి ఎక్కడం, మాకు మీతో ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకుంటే అయిపోతుంది కదా, ఈ ప్రాబ్లమ్ ఇలా రిజాల్వ్ చేద్దామని చెప్పి ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఇదిగోండి ఈ స్టెప్స్తో రిజాల్వ్ చేద్దాం, ఇది మా సమస్య, ఇలా ఉంటేనే మనకు సంబంధాలు బాగుంటాయి అని డైరెక్ట్గా అఫీషియల్స్ లెవెల్లో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. సో ఈ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే మనం ఎన్ష్యూర్ చేయగలుగుతామో మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటి ఉండవు. అండ్ దాంతోపాటు ఆల్ ద కన్సర్న్స్ని కూడా పర్ఫెక్ట్గా అడ్రస్ చేయగలుగుతాం. అండ్ దాంతోపాటు డిప్లొమాటిక్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా ఫ్యూచర్లో బలోపేతం చేయాలి. డిప్లొమాటిక్ డైలాగ్ ఏదైతే ఉందో, చర్చలు ఏవైతే ఉంటాయో, వేరే ప్లాట్ఫామ్స్ ద్వారా 2 కంట్రీస్ చర్చించుకునేటటువంటి ఒక మెకానిజం ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయాలి. హై లెవెల్ కమిటీస్ ఏర్పాటు చేయడం కానీ, బయోలేటరల్ కోఆపరేషన్ స్ట్రెంథన్ చేయడానికి, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అండ్ రిలేషన్స్ అనేటటువంటి స్ట్రెంథన్ చేయడానికి 2 దేశాలు కలిసికట్టుగా ముందుకు అడుగులు వేయాలి. అండ్ దాంతోపాటు ఈ తతంగం అంతా, ఇబ్బంది అంతా వచ్చింది ఏంటి అంటే ఈ సోషల్ మీడియా కాంట్రవర్సీ వల్ల. సో సోషల్ మీడియా ర్యాంపేజ్ లేదా ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడం కానీ, ఏదైనా ప్రాబ్లం ఉంటే రెస్పెక్టబుల్ కమ్యూనికేషన్ ఉండాలి. వాళ్ళు మనకు ఒక లెటర్ ఇవ్వాలి, మనం వాటిని దానికి బదులుగా ఒకటి ఇవ్వాలి. కానీ హై లెవెల్లో ఇవన్నీ జరగాలి. కానీ ఏదో ఒక చిన్న స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, లేకపోతే ఫ్యాన్ వార్స్ జరిగేటట్టు సోషల్ మీడియాకి ఎక్కడం కరెక్ట్ కాదు, ఒక దేశాల స్థాయిలో అది సరైనది కాదు అని చెప్పి ఆలోచన అనేది చేయాలి 2 దేశాలు కూడా. సో ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి.
మీకు మెయిన్స్ పర్స్పెక్టివ్లో డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ప్రతి టాపిక్ని అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత నాది. వీలైతే వీడియోస్ని లైక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ నాన్న. బాయ్ అమ్మ.